ఛాంబర్ పెద్దలకి, ఫిలిం ఫెడరేషన్ పెద్దలకి, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ పెద్దలకి, అలాగే 24 క్రాఫ్ట్స్ పెద్దలందరికీ అండ్ అలానే మా మీడియా వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. అందరికీ హార్టీ వెల్కమ్ అండి. సో ఈ సందర్భంగా ఒక్కసారి మరి ఈ ఆడిటోరియం అంతా కూడా చప్పట్లతో దద్దరిల్తే చూడాలని ఉంది ఎలా ఉందో ఈ హ్యాపీ అకేషన్ లో. yes everyone, thank you for your energy అండి. అండ్ సో తమిళ్లో తిరు చిత్రాంబలం, తెలుగులో తిరు మూవీగా రిలీజ్ అయినటువంటి ఆ మూవీలోని మేఘం తరగని అనే పాటకి గాను జానీ మాస్టర్ గారికి బెస్ట్ కొరియోగ్రాఫర్ నేషనల్ అవార్డు రావడం జరిగింది. ఈ సందర్భంగా మరొకసారి వారికి అందరి తరపు నుంచి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఇంకొంచెం గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు విచ్చేసిన పెద్దల్ని ఒక్కొక్కరిగా వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. ముఖ్యంగా ఇప్పుడు ముందుగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు శ్రీ భరత్ భూషణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. సో మన ఫిలిం ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉంటూ దాన్ని ముందుకు నడిపిస్తున్నారు శ్రీ భరత్ భూషణ్ గారు. అండ్ అలానే తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ శ్రీ దామోదర ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వెల్కమ్ టు శ్రీ దామోదర ప్రసాద్ గారు. వెల్కమ్ సార్. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రెజరర్ శ్రీ తుమ్మల ప్రసన్న కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. స్వాగతం సార్. తెలుగు ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్, చిత్రపురి కాలనీ ప్రెసిడెంట్ శ్రీ అనిల్ కుమార్ వల్లభనేని గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఫిలిం ఫెడరేషన్ ట్రెజరర్ శ్రీ వి సురేష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. వి సురేష్ గారు. తెలుగు ఫిలిం ఫెడరేషన్ అడ్వైజర్ సయ్యద్ ఉమాయూన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. డాన్సర్స్ అసోసియేషన్ ఫౌండర్స్ అయినటువంటి సోమరాజు గారిని అండ్ అలానే వెంకటేశ్వర్లు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. డాన్సర్స్ అసోసియేషన్ సెక్రటరీ శ్రీను దేవర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. డాన్సర్స్ అసోసియేషన్ ట్రెజరర్ మనోహర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అండి. అండ్ ఎస్, నీ టాలెంట్కి కష్టం తోడైతే డాన్సర్ స్టేజ్ నుంచి నేషనల్ అవార్డు వరకు ఎదగవచ్చు అని నిరూపించి మనందరినీ కూడా గర్వపరిచినటువంటి శ్రీ జానీ మాస్టర్ గారిని ఇప్పుడు సగౌరవంగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అలాంగ్ విత్ మిసెస్ జానీ గారు. జానీ మాస్టర్ గారి వైఫ్ సుమలత గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి.
సగం సగం కొడుతున్నారంట. దామోదర్ ప్రసాద్ గారు ఫీల్ అవుతున్నారు. ఆ విజిల్స్ ఏదో పూర్తిగా వినిపించాలట. ఎస్ ఎగ్జాక్ట్లీ. అరే బచ్చా షూర్. ఇది మన అసోసియేషన్లో కొరియోగ్రఫర్ అయినటువంటి సత్య మాస్టర్ గారిని ముందుగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ అండ్ అలానే వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నానండి. అందరికీ నమస్కారం అండి. అలక్ష్యానికి క్షమించాలి పెద్దలు, అలక్ష్యానికి క్షమించాలి. తెలుగు ఫిలిం డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ స్థాపించి 34 సంవత్సరాలండి. ఈ 34 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో 4 స్తంభాలు మా యూనియన్కి. ముక్కురాజు మాస్టర్ గారు, ప్రభాకర్ గారు, సోమరాజు గారు, అలాగే వెంకటేష్ గారు, ఎందరో మహానుభావులు, చాలామంది మాస్టర్స్, డాన్సర్స్ కృషి ఈరోజు కనిపిస్తుంది. ఈ యూనియన్కి సంబంధించి డాన్సర్స్ని, మాస్టర్స్ని అసలు పెట్టుకోవాలా అనే స్థాయి నుంచి వీళ్ళని పెట్టుకోవాలనే స్థాయికి ఎదిగినందుకు మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు వెనక లైన్లో అక్కడో ఇక్కడో ఒకరిగా ఆడేవాళ్ళం, అక్కడో ఇక్కడో ఒక మాస్టర్ ఒక సాంగ్ చేసేవాడు. అలాంటిది ఇప్పుడు ప్రతి భాషలో కూడా మన డాన్సర్స్ కానీ మాస్టర్స్ కానీ వెళ్ళి మన స్థాయిని, మన తెలుగు స్థాయిని, అలాగే మన యూనియన్ గౌరవాన్ని నిలబెడుతున్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తూ, మా యూనియన్ నుంచి పాన్ ఇండియా మాస్టర్స్గా ఎదిగినటువంటి ప్రతి ఒక్క మాస్టర్కి, ఇప్పుడు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్, ఇప్పుడు డైరెక్షన్ చేసినటువంటి విజయ్ గారు, విజయ్ పోలాకి, అనీ మాస్టర్ లేడీస్లో కింగ్, అలాగే సుజాత మాస్టర్, అలాగే చాలామంది మాస్టర్స్ పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ, మరి ఎంతోమంది డైరెక్టర్స్గా కూడా ఎదిగారు. ఆ స్థానం ప్రస్థానం అంతా కూడాను ఈ పెద్దల ద్వారా ఈ 4 స్తంభాల నుంచి స్టార్ట్ అయిందండి. అందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈ 34 సంవత్సరాల మా యూనియన్ ప్రయాణంలో ప్రతి ఒక్క చోట కూడా ఫిలిం ఇండస్ట్రీ నుంచి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి సపోర్టు చాలా చాలా దొరికినందుకు సంతోషిస్తూ, దాంట్లో మొట్టమొదటిగా ఇటు ఫిలిం ఛాంబర్ కానీ, ఫిలిం ప్రొడ్యూసర్స్ కానీ, హీరోస్ కానీ ప్రతి ఒక్కరు కూడా మాకు వెన్నంటి ప్రోత్సహించి మా యూనియన్ని ఈ స్థాయికి వచ్చే విధంగా ప్రోత్సహించినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇప్పుడు పెద్దలుగా ఉన్నటువంటి ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ ప్రశాంత్ భూషణ్ గారు, భరత్ భూషణ్ గారికి కంగ్రాచులేషన్స్ అండి. అలాగే థ్యాంక్ యూ. అలాగే దామోదర్ ప్రసాద్ గారికి, అలాగే ప్రసన్న కుమార్ గారికి ట్రెజరర్ గారు థ్యాంక్స్ చెప్తూ, అందరికీ ఈయన ఇండస్ట్రీ పెద్దలుగా ఉండి ముందుకు నడిపిస్తూ, ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు ఉండేలా చూస్తూ, న్యాయం జరిగేలా చూస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఫిలిం ఛాంబర్ పెద్దలకి, అలాగే ఫిలిం ఫెడరేషన్ పెద్దలు ప్రెసిడెంట్
అనిల్ వలభనేని గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు థ్యాంక్స్ చెప్తూ, మా యూనియన్కి ఎటువంటి సమస్య వచ్చినా కూడా మా అందరి తరపున ముందు ఉండి నడిపిస్తూ, మంచి చెడు నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు మా యూనియన్ నుంచి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అలాగే సురేష్ అన్నకి, ట్రెజరర్ సురేష్ అన్న గారికి ఎంతో విజయం ఫెడరేషన్ తరపున మా యూనియన్కి వెన్నంటి ఉండి ప్రతి ఒక్క దాంట్లో కూడా ముందు తీసుకెళ్తున్నందుకు వెళ్తే మరొక్కసారి మా యూనియన్ తరపున థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ముఖ్యంగా ఎక్కడో నెల్లూరులో ఉండి అక్కడి నుంచి ఒక ఆశతో, ఒక డెడికేషన్తో ఇక్కడికి వచ్చి, ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఆటుపోట్లు అనుభవించి ఈరోజు మన జాతీయ ఉత్తమ నృత్య దర్శకుడిగా ఎన్నికైనందుకు మాకు కూడా చాలా గర్వకారణంగా ఉంది. మా యూనియన్లో ఒక మెంబర్, సహోదరుడు, స్నేహితుడు, మన మాస్టర్, మన మెంబర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సపోర్ట్ మా యూనియన్కి ఎప్పుడు ఇలాగే ఉండాలని, మా మాస్టర్స్కి, డాన్సర్స్కి ఎప్పుడు కూడా సపోర్ట్ ఇస్తూ ఉండాలని పెద్దల్ని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సత్య మాస్టర్ ఫర్ ద లవ్లీ ఇంట్రొడక్షన్. అండ్ yes, ఇప్పుడు డాన్సర్స్ అసోసియేషన్ ఫౌండర్ శ్రీ సోమరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. సభ పెద్దలకు నమస్కారం. ముఖ్యంగా మా డాన్సర్స్ మరియు డాన్స్ మాస్టర్స్కి అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ డాన్స్ యూనియన్ స్థాపించడానికి ముఖ్య కారణము, ఆ రోజులలో 1980 చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్కు తరలి వస్తున్న సందర్భంలో ఇక్కడ కూడా హైదరాబాద్లో అన్ని వింగ్స్ కావాలి అని చెప్పి, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళందరూ మెడ్రాస్లో ఉండడము, అక్కడి నుంచి ఇక్కడ రావడము చాలా ప్రోత్సహిస్తూ, ముఖ్యంగా ముక్కురాజ్ మాస్టర్ గారు ఒకసారి కలిసినప్పుడు అయ్యా ఇక్కడ డాన్స్ యూనియన్ పెట్టమని చెప్పారు. చెప్తే సార్ మేము డాన్స్ యూనియన్ పెట్టడం ఏంటి సార్, ఏదో మేము డాన్సర్లో ఏదో డాన్స్ నేర్చుకోవడానికి వచ్చినాము, ఏదో సినిమాలలో అక్కడిక్కడ ఆడడానికి వచ్చినాము అని అనుకున్నాము. అయితే అది పట్టుదలతోటి ముక్కురాజ్ మాస్టర్ గారు లే చేయాలన్న ఆయన ప్రోత్సాహంతో ఈరోజు 8 జూన్ 1990 రోజు, ఆ రోజు 8 డేట్ ఉండడంలో మాకు శుభప్రదం అని అనుకుంటున్నాను నేను. 8 డేట్ అనేది చాలా మాకు సహకరించింది. ఆ రోజు మేము సరోవర్ హోటల్లో కూర్చొని డిస్కస్ చేసి ఈ యూనియన్ స్థాపించడం జరిగిందండి. అలాగే అంచెలంచెలుగా ఎదుగుతుంటూ మా డాన్స్ మాస్టర్స్ చాలామంది డాన్సర్లు డాన్స్ మాస్టర్లు అయ్యారు. అలాగే డాన్సర్స్ కూడా సీనియర్స్ చాలా కష్టపడ్డారు. ఈ యూనియన్తో నాతో సహా చాలామంది సీనియర్స్ ఉన్నారు ఇక్కడ. ముఖ్యంగా వేణు, ఘన్శ్యామ్, ప్రకాష్ సీనియర్స్ ఉన్నారు చాలామంది నాతో కూడా కష్టపడ్డారు. వాళ్ళు కూడా ఈ స్థాయికి తీసుకోవాలని రావడం, అందులో ముఖ్యంగా జానీ మాస్టర్ గారు కూడా అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ఈ స్థాయికి రావడం, జాతీయ అవార్డు రావడం చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ జానీ మాస్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇప్పుడు ప్రొడక్షన్ మేనేజర్స్ యూనియన్ అధ్యక్షులు శ్రీ అమ్మిరాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నామండి. వెల్కమ్ సార్. అలాగే సీతారామరాజు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. సెక్రటరీ సతీష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి.
డాన్సర్స్ అసోసియేషన్ ఫౌండర్ వెంకటేశ్వర్లు గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నానండి. నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మా డాన్స్ మాస్టర్స్ అందరికీ ఈరోజు ఈ తెలుగు టీవీ డాన్సర్స్ యూనియన్ స్థాపించిన ఈరోజు మా యూనియన్ తరఫు నుంచి ఇంటర్నేషనల్ నేషనల్ అవార్డు తీసుకున్న జానీ మాస్టర్ గారికి, మరి అలాగే మా యూనియన్ తరఫున తీసుకున్నది మాకు గర్వకారణం. స్థాపించిన తప్ప నుంచి 30 ఏళ్ళ కళ నెరవేరింది అనుకుంటున్నాను. నేను ఎక్కువ సమయం తీసుకోకుండా వేరే వారికి అందరికీ అవకాశం ఉండాలని చెప్పి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ముందుగా మనం అందరం ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం జానీ మాస్టర్ గారిని సత్కరించుకోవడం. సో ముందుగా ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని జరుపుకుంటామండి. ఆ తర్వాత వేదిక మీద ఉన్న మిగతా పెద్దలు అందరూ కూడా వారి మాటల ద్వారా వారి ఆనందాన్ని వ్యక్తపరుస్తారు. So now we'll proceed for the felicitation. Yes, జానీ మాస్టర్ గారిని అండ్ అలానే మిసెస్ జానీ మాస్టర్ గారిని ఇద్దరిని కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నామండి సన్మానాన్ని స్వీకరించడానికి గాను. సో ఎన్ని వండర్ఫుల్ సాంగ్స్ అండి. రావే రాయే, దిల్లకు దిల్లకు, లైలా ఓ లై. అలానే స్టంట్ యూనియన్ నుంచి ప్రెసిడెంట్, ట్రెజరర్ అండ్ సెక్రటరీ గారు చేస్తున్నారండి జానీ మాస్టర్ గారిని సత్కరించడానికి. అండ్ వారిని కూడా వేదిక మీదకి వచ్చి జానీ మాస్టర్ గారికి మీ సత్కారాన్ని అందించవలసిందిగా కోరుతున్నాము.
డాన్సర్స్ అసోసియేషన్ ఫౌండర్స్ అయినటువంటి సోమరాజు గారు అండ్ అలానే వెంకటేశ్వర్లు గారు ఇప్పుడు వారి సత్కారాన్ని అందించబోతున్నారు. సినీ మ్యూజిక్ యూనియన్ నుంచి జనరల్ సెక్రటరీ రవివర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఫిలిం ఫెడరేషన్ పెద్దలు జానీ మాస్టర్ గారిని సత్కరించబోతున్నారు. ఫెడరేషన్ కౌన్సిల్ సభ్యులందరూ కూడా వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం. ఒకసారి మన అందరి సమక్షంలో చేద్దాం. ఫెడరేషన్ పెద్దలందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి.
టిఎఫ్టిటిడిఏ కమిటీ మెంబర్స్ అందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. టిఎఫ్టిడిఏ కమిటీ మెంబర్స్ అందరూ కూడా దయచేసి వేదిక మీదకి రావాలి. మన కమిటీ సభ్యులందరూ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. జానీ మాస్టర్కి సన్మానం చేద్దాం. ప్లీజ్ దయచేసి అందరూ రండి. మన డ్యాన్సర్స్లో కూడా కొన్ని సన్మానం చేయాలనుకున్న వాళ్ళు రావచ్చండి, మన మెంబర్స్. ప్రొడక్షన్ అసిస్టెంట్స్ యూనియన్ మెంబర్స్ ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. కాసేపు మన సభ్యులు కూర్చుంటే వచ్చిన పెద్దలు మాట్లాడతారు. ఆ తరువాత మన సభ్యులు కానీ మాస్టర్స్ కానీ మళ్ళీ సన్మానించే కార్యక్రమం. మన డాన్సర్స్ బాయ్స్ బాను ఒక్క సార్లు ఉన్నారు, వాళ్ళు మాట్లాడేసిన తర్వాత మనం చేసుకుందాం ప్లీజ్. కానివ్వండి. ఓకే, మన కోసం పెద్దలందరూ కూడా వెయిట్ చేస్తూ అన్నారు కాబట్టి అందరూ కూడా మీ మాస్టర్ గారిని మంచిగా సన్మానం చేసుకోండి 1 by 1. కానీ స్పీడ్గా కావాలి. స్టిల్స్ అన్నీ మీరు లాస్ట్లో మరలా దిగుదురు కానీ అన్నీ మీకు నచ్చినట్టు. ఓకే, 1 by 1 ప్లీజ్. ఇటు వెళ్ళాలి, ఇటు వెళ్ళండి, ఇటు వెళ్ళిపోండి. వెళ్ళిపోయి అందరూ సీట్లు ఆసీన్లు కావాలి ప్లీజ్. సత్కరించుకున్న వాళ్ళందరూ కూడా దయచేసి వెళ్ళి మీ పొజిషన్స్ లో కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. సో అందరూ ఇక్కడే ఉండడం మూలన క్లమ్సీగా అవుతోంది. అమ్మ లేడీస్ కొంచెం ముందుకు వచ్చేయండి. అందరూ లేడీస్ ఒక ఫోటో తీయాలి. మీరు మమ్మీ కూడా అట్లా ఇచ్చేసి అక్కడే ఉన్నాడు. ఒక్క నిమిషం అమ్మ, అక్కడ ఉండు.
లేడీ మాస్టర్స్ కూడా ఎవరైనా ఉంటే ఇక్కడ ఉండండి అమ్మా, ఆడ ఉండు. సో అందరినీ కూడా గర్ల్స్ అందరూ వచ్చేయండి, ఇవ్వండి, ఇచ్చి అక్కడ పక్కన నిలబడండి. లేడీస్ అందరినీ కూడా ఒకేసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. అండ్ అలానే కొంచెం క్విక్గా మీ సత్కారాన్ని అందించవలసిందిగా కోరుతున్నాము. అయినా దిగండి అమ్మా, కంటిన్యూ అలాగే ఇటు వచ్చేయండి. కొంచెం జల్దీ కానమ్మా, మన మెంబర్స్ చాలామంది ఉన్నారు, స్టేజ్ మీద పెద్దవాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ దయచేసి ఇంకెవరున్నారు అక్కడ? ఓకే, ఫైటర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ శ్రీ అలెక్స్ గారిని ఇప్పుడు వేదిక మీదకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. ఫైటర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ అలెక్స్ గారిని వేదిక మీదకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అంటే మనకి ప్యారలల్ ఇంకా రెండు జరుగుతూ ఉంటాయి కదా అని టైం వేస్ట్ కాకుండా. హలో, మీ ఆశీర్వాదం ఉండాలి సార్. నువ్వు 1% నేర్చుకున్నావు కదా, చలో అయిపోయిందా? అరే నాగరాజ్, మంచిది బిడ్డ, ఏంటి వీడియో? సెంటరే ఉంది కదా సార్, ఇది ఓకేనా? మన మేడుంటే అదే సెంటర్. అయితే అందరికీ నమస్తే అన్న, ఛానల్స్ అన్న అందరికీ నమస్తే. ఇది బరాబర్ యూట్యూబ్లో రావాలి, నేను మాట్లాడిందంతా పిన్ టు పిన్, ఎక్కడ కూడా కట్ కాకుండా ఎడిటింగ్ కాకుండా
బరాబర్ వేయాలి. ఓకేనా? ఒక్కరు కూడా శబ్దం చేస్తలేరేమనా? అది ఇప్పుడు చెప్పాలంటే మాకు డాన్సర్స్ యూనియన్, ఫైటర్స్ యూనియన్కి డాన్సర్స్ యూనియన్స్కి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే వాళ్ళు సెకండ్ ఫ్లోర్లో ఉంటుండే, ఒకటే బిల్డింగ్లో రెంట్కి. ఏమన్నా ఉన్నారా పాతోళ్ళు కొత్తోళ్ళు? మరి ఆవాజే లేదు, చల్లగా అయిపోతారు. ఇంత గొప్ప పని చేసుకొచ్చిండు అన్న, ఇంత ఆవాజ్ లేకుండా ఉంటారు. నేను వచ్చేటప్పుడు ఏమనుకున్నా అంటే ఫుల్ అయిపోయి ఉన్నారు పబ్లిక్ అనుకున్నా. ఏం లేదు, గలత్ ఇది, 100% గలత్ ఇది. ఒక్కసారి మనకి జాతీయ అవార్డు జానీ మాస్టర్ తీసుకొచ్చిండంటే మొత్తం ప్రసాద్గా నిండిపోయింది అనుకున్నా నేను. షూటింగ్ లీటింగ్ ఇది ఎన్నిది, ఎంత కళ ఉంటే కొట్టుకు రావాలో, షూటింగ్లు బంద్ పెట్టుకొని రావాలి. చలో పాయింట్కి వద్దాం ఇక. ఓకేనా? ఫస్ట్ ఫ్లోర్లో మేము, సెకండ్ ఫ్లోర్లో వాళ్ళు. అనొద్దు కానీ పాపం వాళ్ళు డాన్స్ చేస్తుండే ఆడ మీద ఫ్లోర్లో దన్ దన్ దన్, కింద ఫ్లోర్లో ఉంటే దన్ 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 శబ్దమే వస్తుండే. పొద్దుగాల సాయంత్రం ప్రాక్టీస్, వాళ్ళ ప్రాక్టీస్ మీదనే ప్రాక్టీస్ చేస్తుండే. మేము కింద కూర్చొని ఉంటుండే, ఏమరా ఇది ఊసిపోతుందా ఏందని చూస్తుంటే. అయినా కూడా ఆ చిప్పలు ఊసి పడుతుండే. అర్థమవుతుందా? ఆ డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే ఆ చిప్పలు ఊసి పడుతుండే. గవర్నమెంట్ ఆఫీసులలో పడితే చూడు చిప్పలు తప్పని, సరిగ్గా పని లేక అట్లా చిప్పలు ఊసి పడుతుండే మా బిల్డింగ్లో. కుళ్ళ మాట్లాడతా నేను, వాస్తవంగా మాట్లాడతా. అయితే అట్లా డాన్స్ చేస్తుండే వాళ్ళు. మేము అంటుండే, ఏం రా వీళ్ళు ఇంత పొద్దుగాల ప్రాక్టీస్ చేస్తారు, రాత్రి ప్రాక్టీస్ చేస్తారు, వీళ్ళకి ఎక్సర్సైజ్ అవసరమే లేదురా అని. అమ్మ ఎప్పుడో అప్పుడు వీళ్ళు టాప్ రేంజ్లో అవుతారు అని అనుకుంటుండే, టాప్ రేంజ్లో వస్తారా ఇలా అనుకుంటుండే. మేమే అనుకుంటుండే, ఎందుకంటే వాళ్ళు అట్లా ప్రాక్టీస్ చేస్తుండే. మేము కూడా ఫైటర్స్ ఏంటంటే మేము కూడా 7 ఎకర్స్లో ఏం ఉండకపోతుండే, అలానే ప్రాక్టీస్ చేస్తుంటే. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుండే, మేము ప్రాక్టీస్ చేస్తుండే. మేము జాతీయ అవార్డు తీసుకొచ్చినాము త్రిపులార్కి, బాబు అలీకి. వాళ్ళు జాతీయ అవార్డు తీసుకొచ్చారు ఈరోజు. దీని వెనుక కష్టం ఎవరిదంటే మనది కాదు. మనకి ప్రోత్సహించింది ఎవరు? వాళ్ళు వెనుక ఉన్నారు కాబట్టి మనం ముందడికి పోయినాం. వాళ్ళే ఎవరు? కాదు చెప్పేదాకా ముక్కోటి దేవతలు అని అంటారు. చూసిరు ఎవరైనా? చూడలేదు కాదు, చూసినాం, ఉన్నారు కిందనే, కానీ గుర్తుపడతలేం మనం. అవి వాళ్ళే ప్రొడ్యూసర్స్, ముక్కోటి దేవతలు. వాళ్ళు మన వెనుక ఉండి మనకు అవకాశాలు ఇస్తేనే కదా ఎక్కడో పోయి కొట్టుకొని ఇక్కడికి వచ్చిండు. ఎక్కడ కొట్టుకొచ్చిండు? తమిళనాడులో కొట్టుకొచ్చిండంటే ఒకసారి ఊహించండి మీరు. ఇక్కడ అవకాశం ఇస్తేనే కదా మనోళ్ళని పిలిచి పని చేయించుకుంటారు ఇప్పుడు. అవునా? వాళ్ళు ఇండియా లెవెల్లో పని చేస్తున్నామా లేదా మనం? మన తెలుగు సినిమానే పాన్ ఇండియాలో నడుస్తుంది, పాన్ అమెరికాలో నడుస్తుంది ఈరోజు. మనదే పెద్ద ఇండస్ట్రీ, మనదేం చిన్న ఇండస్ట్రీ కాదు. ఇగో ఈడ పెద్ద మనిషి ఉన్నాడు, ఒక పెద్ద మనిషి గడ్డం పెంచుకొని ఉంటాడు, ఎప్పుడు సిగరెట్ తాగుతూనే ఉంటాడు. కానీ కార్మికుల గురించి మాత్రం బరాబర్ న్యాయం చేస్తాడు, బరాబర్ న్యాయం చేస్తాడు. అరే ఇది కాదురా, ఇది తీసుకొని రా మీరు అని బరాబర్ చేస్తాడు. ఇగో ఈసారి గడ్డం పెంచుకుంటాడు, గడ్డకు 15 సిగరెట్లు తాగుతాడేమో. కుళ్ళ చెప్పేస్తారండి, 15 సిగరెట్. సార్ నీకు దండం పెడతా, మీరు అట్లా సిగరెట్ తాగొద్దు, మీలాంటి వాళ్ళు మాకు ఉండాలి. మీరు అట్లా సిగరెట్ తాగి ఆగమైతే మేము ఆగమవుతాం. వద్దు, తాగకూర్రి. ఎందుకంటే దాసర్ నారాయణరావు మా వెనక పడుతుండే, అరే డాన్సర్స్ ఫైటర్స్ వాళ్ళ గురించి ఏదైనా చేయాలి రా, వాళ్ళు డెవలప్ కావాలి రా అన్నాం. అది ఆ సార్ ఏడున్నాడో కానీ, సార్ మేమైతే మీ కష్టం వృధా కానియలే, మీ కష్టం వృధా కానియలే. అవి ఆ సారు పెద్ద మనిషి ఆడ, ఆయన పాపం పెద్ద ఆయన మా మెట్లు సరిగ్గానే ఉండకపో, అల్లటప్పి బిల్డింగ్లా మెట్లు సరిగ్గానే ఉండకపో, అయినా కూడా ఎక్కి మీదకి వస్తుండే. అవునా కాదా? వస్తుండేనా?
ఏమన్నా ఆవాదే లేదు. అంత పెద్ద మనిషి వచ్చి ఆయన డాన్స్ నేర్పించిపోతుండే, అవునా? కానీ ఈరోజు మనం కష్టం వెనుక ప్రొడ్యూసర్ తర్వాత డైరెక్టర్ మనకు అవకాశం ఇచ్చిండు. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని ఈరోజు జాతీయ అవార్డు తీసుకొస్తున్నాము. నెక్స్ట్ ఏం అవార్డు తెస్తాము? ఆస్కార్ తెస్తామా తేమా? అదే బరాబర్ తెస్తాం ఆస్కార్ అవార్డు. మా వెనక పడ్డారు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, మేము నేషనల్ అవార్డు కొట్టుకొచ్చినాం. నెక్స్ట్ అవార్డు మాకు కావాల్సింది ఆస్కార్ అవార్డే. అదే ఆస్కార్ అవార్డు తీసుకొచ్చి ఇదే స్టేజ్ మీద మాట్లాడదాం మనం. ఇది పక్కా. ఇది మనకు ఆశీర్వాదం సార్లు ఉండాలి, వాళ్ళు మన ఎన్నుకుండాలి. వాళ్ళ ముంగడ మేము వాళ్ళు చెప్పినట్టు మేము నడుచుకుంటూ పోతున్నాం, మాకు పని దొరుకుతుంది. కానీ ఇంకోటి బాధాకరమైన విషయం ఏంటంటే ఇంకా బయట నుంచి ప్రోత్సహిస్తున్నారు, బయట టెక్నీషియన్స్ని ప్రోత్సహిస్తున్నారు. అది జర తక్కువైతే జల్దీ ఆస్కార్ తెచ్చుకుంటాం సార్, మేము జల్దీ ఆస్కార్ తెచ్చుకుంటాము. జర మీరు డైరెక్టర్లకు చెప్పండి, జర బయట వాళ్ళని ఫారెన్ వాళ్ళని తెచ్చుకొచ్చుకొని జర మా వాళ్ళకి మొత్తం పూర సినిమాలు ఇచ్చేస్తే జర మేమే చేసుకొని ఆస్కార్ దాకా పోతాం. పోయినసారి త్రిబుల్-ఆర్కి పాటకు వచ్చింది, నెక్స్ట్ ఆస్కార్కి డాన్స్కి వస్తుంది. ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది, నెక్స్ట్ డాన్స్కి వస్తుంది. మన జానీ మాస్టర్ మామూలు మనిషి కాదు, చూస్తే ఇంత చిన్నగా ఉన్నాడు చూడు, అవునా? కానీ చెన్నైలో అదరగొట్టేసిండు. పాపం అనొద్దు చెన్నై వాళ్ళని కూడా, వాళ్ళు మనల్ని అవమానిస్తుండే. వాళ్ళు మంచిగా అయింది అవమానించి మనని, అవునా? మంచిగా అయింది అవమానించి, ఎందుకంటే వాళ్ళు అవమానిస్తేనే కదా మనకి జోస్ వస్తుంది. బిడ్డ మమ్మల్ని అవమానించినావు కదా, ఈరోజు నీ అవమానమే మాకు గిఫ్ట్ అయింది, అంతేనా? సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ అవమానిస్తారు. ఆ అవమానించిన అరే ఈడోరా ఇట్లా చేస్తున్నాను వెళ్ళిపోయిండు అనుకో, ఆ రోడ్డు మీద ఉంటాడు. బిడ్డ నువ్వు అవమానించినావు కదా, నేను అయ్యా చేస్తానే అట్లాంటి నిలబడితేనే ఈరోజు పెద్ద పెద్దోళ్ళు, ఇక నేను పేర్లు చెప్పగానే వాళ్ళు అట్లాంటి వాళ్ళు అంతా అవమానించిన వాళ్ళే నిలబడ్డారా లేదా ఇండస్ట్రీలో? ఏమా నిలబడి శబ్దం లేదా? టీవీలు చూస్తారు, యూట్యూబ్లు చూస్తారు, రాత్రి 12 గంటల దాకా యూట్యూబ్లు చూస్తారు. ఏం చూస్తారు? ఇవి ఇట్లాంటివి చూడాలి, ఏవేవో చూడొద్దు. మన సినిమాకి సంబంధించింది చూస్తే మనం టెక్నాలజీ పెరుగుతుంది, మనకి ఏం జరుగుతుంది తెలుస్తుంది. ఏదో చూసి పండుకున్నాం అనుకో 7 గంటల దాకా లేకవు. అది కాదు మనకు కావాల్సింది. ఎనీయావ్ జానీ మాస్టర్ చాలా సంతోషం, నేషనల్ అవార్డు తెచ్చినావు. డాన్సర్స్ యూనియన్ చాలా సంతోషమైన విషయం, ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడుతుండే మాకు తెలుసు. ఎందుకంటే మాకు పక్కకే యూనియన్లు కాబట్టి వాళ్ళ కష్టం మేము గుర్తిస్తుంటే ఈరోజు జాతీయ అవార్డు తీసుకొచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా సంతోషపడుతున్నా. మన ప్రొడ్యూసర్లు కూడా వాళ్ళు మన వెనుక లేకపోతే మనం జాతీయ అవార్డు కాదు కదా, ఏ అవార్డు కూడా తెచ్చుకోలేము. కానీ వాళ్ళు మనకి దేవుళ్ళలాగా ముందు నిలబడ్డారు. వాళ్ళని మనం ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచాలా. ఎంత మంచి ప్రొడ్యూసరు దాము గారు, ప్రసన్న గారు, మన భారత్ భూషణ్ సార్ కొత్తగా వచ్చిండు, సేమ్ రేవంత్ రెడ్డి లాగానే ఉన్నాడు అన్న. ఇక అనొద్దు కానీ కూల సార్ ఒకసారి నిలవరు సార్, సేమ్ మొన్న రేవంత్ రెడ్డి పక్కకు నిలవగానే అరే రేవంత్ రెడ్డి లాగా ఉన్నాడు ఏం రా అనుకున్నా నేను. సార్ రేవంత్ రెడ్డి లాగానే ఉన్నాడు. ఇక మన అనిల్ అన్న, ఇక మన అన్న ఉమాయన్ సాబ్, ఇక ఆ పెద్ద మనుషులు ఇద్దరు ఉన్నారు. అన్నా నువ్వు ఇక్కడ రావే, ఇక్కడ రా, నువ్వు రా అన్నా. ఈ అన్నని రాగానే నాడికెళ్ళి చూసినా అరే ఎన్నో చూసినారా అనుకుంటే పాపం ఫస్ట్ డ్రైవర్స్ డాన్సర్స్ యూనియన్లా క్యాషియర్ ఏదో ఉంటుంటే కదా, నేను సెక్రటరీ లెక్కలు గిక్కలు రాస్తుండి అన్న, అవునా కదా? కుల్ల చెప్పు, డ్యూటీ చేసుకొని వచ్చి పని చేసిపోతుంటే లేదను. అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే అన్న, ఇదిరా జానీ సాబ్, ఈయన జానీ మాస్టర్ కాదు జానీ సాబ్. ఎంత మంచి విషయం అంటే పవన్ కళ్యాణ్ సార్ ఈయన విషయంలో రాసి మా గ్రూప్ లో పెట్టిండు. ఆయన లెటర్ ఆడి మీద, ఒక ఉప ముఖ్యమంత్రి లెటర్ ఆడి మీద జానీ మాస్టర్ రాసిండంటే ఇది మామూలు విషయం కాదు. మీరు అనుకుంటున్నారేమో మామూలు విషయం కాదే అనేది. ఒక్కడి వంట అందరూ అనాలి జై జనసేన, జై జానీ మాస్టర్, జై నేషనల్ అవార్డ్ జానీ మాస్టర్.
ఈయన డైమండ్ ఈ రోజు నుంచి మనకి డైమండ్ మాస్టర్ ఈయన. అవాజ్ ఓకే. థ్యాంక్ యూ. నాకు జానీ మాస్టర్కి నేషనల్ అవార్డు వచ్చిన చాలా సంతోషం. మన ప్రొడ్యూసర్లు ఎన్నుకున్నారు, మనం ముందటున్నాము, వాళ్ళు మనకి ఎప్పుడు ప్రోత్సహిస్తున్నందుకు చాలా సంతోషం సార్. ప్రతి ఒక్కళ్ళు నా మాటలు విన్నందుకు, మీరు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అన్ని మీడియాలు ఉన్నాయి, అన్ని లదరేషన్ స్కాన్ అయిపోయింది, ఒక్క దాంట్లో కూడా రాకపోవాలి, అప్పుడు నేను చెప్తా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అలెక్స్ గారు, థ్యాంక్ యూ అండి. దిల్సే కుల్లా మాట్లాడారు. అఫ్ కోర్స్ కొంచెం ఎక్కువ కుల్లానే మాట్లాడారు. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు తెలుగు ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అండ్ చిత్రపురి కాలనీ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ వల్లభనేని గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. తెలుగు సినిమా డాన్సర్స్ అండ్ డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్కు సంబంధించిన ఈ సన్మాన కార్యక్రమం, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మన డాన్సర్స్ యూనియన్ సభ్యులైనటువంటి అలాగే డాన్సర్స్ యూనియన్ అధ్యక్షులు శ్రీ జానీ మాస్టర్ గారికి జాతీయ అవార్డు రావడంతో వారిని సన్మానించుకోవాలని ఏర్పాటు చేసుకున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యంగా మన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు కొత్తగా ఎన్నికైన శ్రీ భరత్ భూషణ్ గారు. ఎందుకంటే మీ అందరికీ కూడా ఫస్ట్గా పరిచయం చేయాలి. ఇలా మన కార్మికులందరికీ ఫస్ట్ ఇంకా వేదిక రాలేదు కాబట్టి పరిచయం చేయలేదు. ముందుగా ఒకసారి భరత్ భూషణ్ గారిని సభాముఖంగా అందరికీ పరిచయం చేస్తున్నాను. మన ఛాంబర్ అధ్యక్షులు ఇప్పుడు, ఎందుకంటే చాలా డిస్ట్రిబ్యూటర్గా చాలా సినిమాలకి వైజాగ్ వేదికగా మొత్తం చాలా డిస్ట్రిబ్యూషన్ చేసి మన డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ నుంచి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఎందుకంటే మన కార్మికుల పక్షపాతి, ఎందుకంటే కార్మికుల కష్టం బాగా తెలుసు. ఆయన డిస్ట్రిబ్యూటర్ అంటే ఎంత సినిమా అంత రిలీజ్ చేయటంలో కానీ దాని కష్టంలో కానీ ఆర్థికంగా నష్టపోయే వ్యక్తులు ఎక్కువ వీళ్ళే, డిస్ట్రిబ్యూటర్లే. కానీ అయినా సరే మన కార్మికులకి ఏదో చేయాలనే ఉద్దేశంతో ఆయన పోటీ పడి మరి ఛాంబర్కి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. వారు డాన్సర్స్ యూనియన్ కమిటీ మెంబర్స్ మన ఛాంబర్ అధ్యక్షుల వారికి భరత్ భూషణ్ గారికి సన్మాన కార్యక్రమం. ఎందుకంటే మన కార్మికులందరికీ ఇంకా తెలియదు కాబట్టి, ఎందుకంటే మనకు తెలియాల్సిన ప్రథమ వ్యక్తి ఫస్ట్ మన ఛాంబర్ అధ్యక్షులు, సెక్రటరీ, ట్రెజరర్ తెలియాలి కాబట్టి ముందుగా పరిచయ కార్యక్రమం చేస్తున్నాను. ఎందుకంటే ఇక అలాగే తెలుగు ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ శ్రీ దామోదర్ ప్రసాద్ గారి గురించి ఇప్పుడు అలెక్స్ గారే చాలా గొప్పగా చెప్పారు. ఇక ఆయన గురించి నేను చెప్తే చాలా చిన్నగా అయింది. ఆయన ఇక ఎప్పుడు ఛాంబర్లో అందుబాటులో ఉంటా, ఏ యొక్క కార్మికుల సమస్యలు ఉండే వ్యక్తి, మీ అందరికీ కూడా సుపరిచితులు దామోదర్ ప్రసాద్ గారికి ఆహ్వానం పలుకుతున్నాం. చాలా థ్యాంక్స్ సార్ వచ్చినందుకు. అలాగే ఇంకో ప్రథమ వ్యక్తి అదే ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఆయనకి ఎవరు తెలియదు. సరే, దామోదర్ ప్రసాద్ గారు మీ అందరికి కూడా తెలుసు అనుకుంటున్నాను. మరలా ఒకసారి మీరు లేచి ప్లీజ్ మా కార్మికులందరికీ, ఎందుకంటే మీకు చాలా మందికి కొత్తగా వస్తారు, అందరికీ తెలియకపోవచ్చు అసలు ముందు. ఎందుకంటే మనకి ఇండస్ట్రీ అంటే ఫస్ట్ ప్రథమంగా ఉండేది ముగ్గురే. అలాగే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోశాధికారి, అలాగే తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ గారు తుమ్మల ప్రసన్న కుమార్ గారు మీకు బాగా తెలుసు. ఛాంబర్కి వెళ్తే ఫస్ట్ ఎదురుగా కనపడే వ్యక్తి. ఈ ముగ్గురు మనకి ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పితామహులు లాంటి వాళ్ళు. ఏ యొక్క కష్టం వచ్చినా ఏ సెక్టార్కైనా సరే మన తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అనేది ఒక భాగస్వామ్యం 24 కార్మిక సంఘం. అలాగే వారికి చాలా సెక్టార్లు ఉంటాయి, డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబ్యూటర్ అండ్ ప్రొడ్యూసర్స్, ఇంకా వేరే థియేటర్స్ అని చాలా ఉంటాయి. అన్నింటినీ కూడా సమపాలంగా చేసుకుంటా మన కార్మికుల పక్షాన అయితే ఎప్పుడు కూడా ముందుంటారు. ఎందుకంటే మనం గత 2.5 years బ్యాక్ మనందరం కూడా చూసాం, 30% వేజెస్ పెంచడంలో కానీ ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తుల్లో వారిద్దరు. దిల్ రాజు గారు ఇక్కడ లేరు, వారు అప్పుడు ఉండేవాళ్ళు అధ్యక్షులుగా. ఇప్పుడు భరత్ భూషణ్ గారు. నెక్స్ట్ ఇదే వేదిక ఏంటంటే మనకి ఛాంబర్ అనేది ఇప్పుడు ఇందాక అలెక్స్ గారు చాలా గొప్పగా చెప్పారు. నేను ఏది చెప్పినా తక్కువే అయింది. మన మెంబరే, మన సభ్యుల గురించి బాగా చెప్పారు. మన కార్మికుల పక్షాన్ని ఎప్పుడు కూడా వీరు నిలబడతా ఉంటారు. అటువంటి కార్మికుల్లో నుండి వచ్చిన మన జానీ మాస్టర్ సన్మానించుకోవడానికి పెద్దలు ఎంత టైం ఉన్నా సరే 2:30 అంటే వారికి వేరే ఛాంబర్లో చాలా మీటింగ్స్ ఉన్నా కానీ మన కార్మిక సభ్యుల్లో సన్మానించుకోవడానికి ఎంతైనా పర్లేదు. ఇంకో గంటైనా ఆల్రెడీ భరత్ భూషణ్ గారికి వేరే అపాయింట్మెంట్ ఉన్నా కానీ క్యాన్సిల్ చేసుకున్నారు మన కోసం. ఎందుకంటే వారు కార్మికుల పక్షాన్ని ఎలా ఉంటారు అన్నదానికి చిన్న ఉదాహరణ ఇక్కడే అర్థమైంది. ఇందాక మేము వెంటనే వెళ్ళిపోతాం అన్నారు, అప్పుడే 2:30కి ఎవరు లేరు కదా మేము వెళ్ళిపోతాం, వేరే మీటింగ్ ఉందంటే. లేదు సార్ ఇది అంటే వారు అన్ని క్యాన్సిల్ చేసుకుని ఉందా ఎంతసేపు అయినా సరే ఉన్నారు. వారికి మనం ఎప్పుడు కూడా ఇండస్ట్రీ చాలా కష్టాల్లో ఉన్నా కానీ మనకి ఎప్పుడు కూడా ఈ ఫెడరేషన్కి
ఛాంబర్ కానీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ ఎప్పుడు తెలంగాణ ఛాంబర్ కానీ అన్నీ కూడా మనకి ఎప్పుడు కూడా అండదండలుగా ఉంటారు. ఇలాగే వారి యొక్క అన్ని యొక్క సహాయాలు కావాలని ఇందాక మాస్టర్ చెప్పినట్టుగా, అలెక్స్ మాస్టర్ చెప్పినట్టుగా ప్రతి ఒక్క కార్మికుడిని సార్ బయట నుంచి ప్రోత్సహించడం కన్నా ఇప్పుడు మీరు చూస్తున్నారు గతంలో కన్నా ఇప్పుడు మన వ్యవస్థ చాలా డెవలప్ అయింది. కార్మిక వ్యవస్థలో అన్నింటిలో కూడా డాన్సర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, ఫైటర్స్ కానీ, ఇంకా టెక్నీషియన్స్ కెమెరా కానీ మిగతా అన్ని డిపార్ట్మెంట్ కూడా బాగా డెవలప్ అయినాయి. వారందరికీ కూడా ఇక్కడ పరికల్పించే విధంగా మీ ప్రొడ్యూసర్స్ మీటింగ్స్లో కానీ ఏదైనా సరే కొంచెం మన ఛాంబర్ ద్వారా మీకు అంతా బాగా రోజు మీటింగ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ప్రోత్సహించే విధంగా చేస్తే ఇంకా ఇటువంటి అవార్డ్స్ ఫంక్షన్కి మీరు ప్రతిసారి వచ్చే విధంగా మా కార్మికులు అందరినీ ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ అవకాశం ద్వారా, ఈ సభా వేదిక ద్వారా మీకు చెప్పుకున్నది ఒకటే, మా కార్మికులు ఇంకా డెవలప్ చేయండి. మీకు మా కార్మికుల ఆశీస్సులు ఉంటే ఇండస్ట్రీ ఇంకా బాగుంటుంది, ఇంకా సినిమాలు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. దాని ప్రకారమే మా యొక్క కార్మికులందరూ కూడా మీకు రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఈ జానీ మాస్టర్ గారి గురించి అందరూ చెప్పారు. జానీ మాస్టర్ గారు నాకు ఇప్పుడు ఈ కొద్ది కాలంలో పరిచయం అయినా సరే వారి యొక్క కార్యక్రమాలు అన్నీ చూస్తున్నాను కాబట్టి వారు ఇంకా ఈ అవార్డుతోనే కాకుండా ఇంకా అంతకంతకీ ఎదగాలని, ఇంకా రేపు రాజకీయ వ్యవస్థలో ఉన్నారు కాబట్టి రాజకీయంలో కూడా ఇంకా ఉన్నత పదవులు రావాలని, ఇంకా ఈ డాన్సెస్ కొరియోగ్రాఫర్లు ఇంకా ఆస్కార్ అవార్డ్స్ కానీ ఇంకా ఏం అవార్డ్స్ ఉంటాయో అవన్నీ కూడా సాధించే విధంగా వారి కృషి ఉండాలని, అట్లాగే డాన్సర్స్ యూనియన్కి కూడా యూనియన్లో ఉన్న వ్యవస్థకు అందరికీ కూడా సమపాలంగా న్యాయం చేసే విధంగా వారు ముందుకెళ్లాలని చెప్పేసి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అనిల్ గారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రెజరర్ అండ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ తుమ్మల ప్రసన్న కుమార్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఓకే, ఏదైతే సరే నేను మాట్లాడేస్తా అని చెప్పి దామోదర్ ప్రసాద్ గారు మైక్ తీసుకున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. చాలా సంతోషం. జనరల్గా మేము మీటింగ్లో చెప్పే మాట చాలా సంతోషం అని, జెన్యున్గా సంతోషం విషయం. నేను ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా, సినిమా ప్రోగ్రామ్ అవ్వచ్చు లేకపోతే ఇంకో ప్రోగ్రామ్కి వెళ్ళినా 5 నిమిషాల కంటే ఎక్కువ ఉండి నేను నన్ను ముందు పిలిచి పంపించేస్తే బెటర్ అనుకుంటాను నేను. కానీ ఇంటర్నల్గా నాకు మోస్ట్ హ్యాపీనెస్ ఇచ్చేది ఇవాళ కాదు, గత 30 ఏళ్ళ నుంచి కూడా వెన్ ఐ యూనియన్లు అవ్వచ్చు లేకపోతే వర్కర్స్ అవ్వచ్చు, మన సినిమా తాలూకా మెంబర్స్ అవ్వచ్చు, ఇట్లాంటి ఫంక్షన్కి వచ్చినప్పుడే నేను ఎక్కువగా ఉంటాకి ఇష్టపడతాను. ఇది నిజం. ఓకేనండి. హ్యావింగ్ సెడ్ దట్, అలెక్స్ నాకు నా గురించి చాలా గొప్ప ఇంట్రడక్షన్ ఇచ్చాడు. అంత లేదమ్మా. సరే, యూనియన్ ఫస్ట్గా ఈ యూనియన్ గురించి మాట్లాడాలంటే ముక్రాజు ఆయన నాకు తెలిసి ఒక 4 సాంగ్స్ చేశాడు నాకు. టాకింగ్ అబౌట్ 88, 89 ఆ టైంలో. ఇండస్ట్రీ షిఫ్ట్ అవడానికి కారణం కొంతమంది పెద్దలు ఉన్నారు. దాంట్లో మా ఫాదర్ ఒక ఆయన, దుప్పాటి మనుషులు ఒక ఆయన, డివిఎస్ గారు ఒక ఆయన, ఇంకేం పేర్లు హిస్టారియన్ మాకు ప్రశ్న చెప్పాలి, కొన్ని పేర్లు మర్చిపోతుంటాను నేను. బేసిక్గా మెడ్రాస్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అవడానికి కారణం వాళ్ళు. అవన్నీ నువ్వు చెప్తావు కదా తర్వాత, నాకు అన్నీ గుర్తుండవు కదా. బట్ ఎనీవేస్ వీళ్ళు ఎందుకు ఆ రోజు ఉద్దేశం ఏంటంటే మెడ్రాస్ ఇక్కడ షిఫ్ట్ అవ్వాలి. ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు ఆ రోజున మీ 24 క్రాఫ్ట్స్లో ఏ యూనియన్ ఆ రోజు లేదు అక్కడ. ఇట్స్ నాట్ దేర్. చాలా యూనియన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మేనేజర్స్ ఉంది. ఫస్ట్ యూనియన్ రావడానికి కారణం ఏంటి, అక్కడ షిఫ్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళు స్టార్ట్ అయ్యారు. మిగతా యూనియన్స్ అన్ని అంచులంచులుగా స్టార్ట్ అయ్యాయి. దాంట్లో చాలా కష్టపడి స్టార్ట్ అయిన యూనియన్లు ఒకటి ది గ్రేట్ అలెక్స్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వేసిన ఫైటర్స్ యూనియన్ ఒకటి, డాన్సర్స్ యూనియన్ ఒకటి. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 30 ఏళ్ళు దాటిపోయింది, ఎస్టాబ్లిష్ అయింది. కానీ ఎక్కడో మనకేంటంటే ఆ రికగ్నేషన్ ఏదైనా కొరత ఉండేది. అప్పట్లో మేము సరోజ్తోనో లేకపోతే ఫరాతోనో లేకపోతే కళాతోనో బృందాతోనో వీళ్ళందరూ ఇక్కడ పనిచేసిన వాళ్ళే, సినిమాలకు, మా సినిమాలకు కానీ అందరి సినిమాలకు కానీ. ఇక్కడ చాలామంది, ఆయన పేరు నాకు విజయ్ గారు, ఆయన సోమరాజు గారు కానీ గణేష్ గారు కానీ, వాళ్ళతో నాకు పెద్ద పరిచయం లేదు కానీ నాకు రాష్ట్ర పరిచయం ఉండేది బాగా. సో ఇవన్నీ చూసాం. అలా అన్నట్టు ఏంటంటే వాళ్ళు ఒక స్టూడియోలో మట్టి వేసుకుని వాళ్ళు ప్రాక్టీస్ చేసేవారు. వీళ్ళేమో ముగ్గురేమో చాలామంది చేసేవాడు. ఇవన్నీ వీ హ్యావ్ సీన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 30 years. ఇవాళ రోజున జానీ లాంటి వాళ్ళు కానీ లేకపోతే
ఆర్ఆర్ఆర్కి ప్రేమ్ రక్షిత్ కానీ ఐ డోంట్ నో వెదర్ ఈస్ మెంబర్ హియర్ ఆర్ నాట్. మెంబర్ ఎక్కడో నాకు సంబంధం లేదు. బట్ స్టిల్ ఒక తెలుగు సినిమాకి ఆస్కర్ లెవెల్ గౌరవం ఆయన ఇచ్చాడు. నెక్స్ట్ నేషనల్గా జానీ ఇచ్చాడు. అంతకుముందు ఎవరికి వచ్చినా నాకు తెలియదు. ఆయన అన్నాడు చాలామంది మా వాళ్ళు 24 క్రాఫ్ట్స్ ఫెడరేషన్ ద్వారా మాకు ఏమంటారు దాన్ని ఇంక్రిమెంట్ల కోసం వచ్చినప్పుడు ప్రొడ్యూసర్ ఫాదర్ ఆఫ్ ది ఇండస్ట్రీ అంటారు. అంతే కదా మేము అనేది నువ్వు అంటే ఇట్స్ ఎ ఫ్యాక్ట్. కానీ ఆ ఫ్యాక్ట్ ఒకప్పుడు, టుడే సిన్సియర్గా అది ఎంతమంది ఫీల్ అవుతున్నారు? 0 నా లెక్కలో. బట్ స్టిల్ ఏంటంటే ఈజ్ డెఫినెట్లీ ద ఫాదర్ ఆఫ్ ద ఇండస్ట్రీ. ఒక ప్రొడ్యూసర్ని కాపాడుకోవడం అలెక్స్ చెప్పినట్టు చాలా ముఖ్యం. ఈ మధ్య తగ్గింది. నేను మీటింగ్ మీకు చెప్తున్నాను కాదు, కానీ కారణాలు ఏమైనా అవ్వచ్చు. ఓకేనా? నెంబర్ 1 మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ప్రొడ్యూసర్ని కాపాడుకోవడం. ఒక ప్రొడ్యూసర్ ఇవాళ సినిమా తీస్తే నెక్స్ట్ సినిమా తీయట్లా. మీకు 100 మంది ప్రొడ్యూసర్ సంవత్సరానికి వస్తున్నారు కాబట్టి ఈ ఇండస్ట్రీ మెయింటైన్ అవుతుంది ఇవాళ రోజున. బట్ రెగ్యులర్గా ఉండే ప్రొడ్యూసర్ లేడు, తగ్గిపోయాడు. సో ఇది కాపాడుకోవడం అనేది మీ ఒకరిదే కాదు, 24 క్రాఫ్ట్స్ది యాజ్ బాడీస్, మా బాడీస్ కానీ మేము కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే గత కొన్నేళ్ళుగా ఆల్మోస్ట్ నేను అనుకోవడం 8 years నుంచి నేను సెక్రటరీగా ఉన్నాను. ఆల్మోస్ట్ నేను అనుకోవడం ఒక 3 terms 4 terms ఈ వేజెస్ గురించి కానీ ఏదైనా డిస్కషన్స్ రెగ్యులర్గానే ఉంటున్నాను. వేజెస్ ఇష్యూ కాదు, వేజెస్ ఇస్ నాట్ ఏ ఇష్యూ. బట్ మన ఇంటెన్షను, మన ప్రాసెస్సే ప్రాబ్లం మనకి. నేను మొదటి వరకు మా ఫైటర్స్ యూనియన్ని మోస్ట్ రౌడీ యూనియన్ అనేవాడిని నేను. ఒక 8 ఏళ్ళు 6 ఏళ్ళ వరకు. ఈ ఇయరే కొంచెం సెట్ అయింది. అది సెట్ అవటం అంటే పాపం వాళ్ళు ఏదో ఇదేనా కాదు, దే కుడ్ అండర్స్టాండ్. వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోగలిగారు ఏంటి ఇండస్ట్రీ ఒక ఇదని. యాజ్ ఇండస్ట్రీ ఈస్ గోయింగ్ బై మన నెంబర్ ఆఫ్ ఇయర్స్ నడిచిన కొద్దీ కూడా దాంతోపాటు కార్మికులుగా కానీ ప్రొడ్యూసర్ కానీ వీ హ్యావ్ టు చేంజ్. ఆ చేంజ్ కనపడతాం. మనం ఎక్కడో 30 ఏళ్ళ క్రితం స్టక్ అయిపోయాం కదా. సో ఈ అవకాశం దొరికని చెప్తాను. జనరల్గా ఏంటి ఇలా ఉంది, మా వాడు జానీ అంటాడు, సార్ మా వాళ్ళకి మీరే చెప్పాలని. మా కృష్ణ అంటాడు క్వశ్చన్, నేను చెప్పలేకపోతున్నాను సార్ ప్రెసిడెంట్ కూడా మీరు చెప్పండి అని చెప్పి అవకాశం మాకు రాదు. బట్ మీ అందరూ కోరేది ఏంటంటే 100% ఈ 24 క్రాఫ్ట్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ ఫ్యామిలీ, ప్రొడ్యూసర్ ఆఫ్ ఫ్యామిలీ. ఇంకా డౌటే లేదు. అవుట్ సైడర్స్ అంటున్నారు. భారతదేశంలో మనకి వాట్ యూ కాల్ దట్ టాలెంట్ ఎవరికైతే ఉంటుందో ఆ ప్రొడ్యూసర్ కానీ మన కళకు సంబంధించిన అది అవసరం. కానీ అని చెప్పి నేనేమి మనోళ్ళు ఆ లెవెల్కి ఎదిగారనుకో, ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పార్ట్ ఇస్ దట్. అంతే కదా. సో మనం అట్ట ఆలోచించాలా. అలెక్స్ వస్తాయికి నేను అంటది ఏంటంటే మనకేంటంటే సినిమా ఇండస్ట్రీ ఒక కళకు సంబంధించిన ఇండస్ట్రీ. ఆ కళకు గౌరవం ఎట్టు నేర్చుకోవాలి మనం. ఒక గోల్డెన్ పీరియడ్ ఉండేది, ఆ కళకు గౌరవం ఇచ్చేవారు. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆ కళకు గౌరవం తగ్గిపోయింది ఇవాళ రోజున. 100% తగ్గిపోయింది. దట్స్ ద రీజన్ వీఆర్ ఇన్ అ డౌన్ ట్రెండ్. మళ్ళీ కళకు రెస్పెక్ట్ ఇస్తే ఓ ప్రొడ్యూసర్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, మిగతా ఏ క్రాఫ్ట్ అయినా కానీ రెస్పెక్ట్ ఇస్తే ఇట్ విల్ గో బ్యాక్ టు ద గోల్డెన్ పీరియడ్. దానికి కృషి చేయండి. వాట్ హ్యాస్ టు హ్యాపన్ విల్ హ్యాపన్. వాట్ యూ హ్యావ్ టు యూ విల్ గెట్. అండ్ హీ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఇట్. ఇప్పుడు నేను తెలుగు సినిమా తీసుకొచ్చాడు ఏమన్నా అవార్డు. తెలుగు సినిమాకి తెచ్చావు నువ్వు, తెలే కదా. తమిళ సినిమాకి తెచ్చాడు. కళకి లాంగ్వేజ్, కాస్ట్, క్రీడ్ అనేది ఉండదమ్మా. బట్ స్టిల్ ఎందుకు మనం ఇంత సంతోషపడుతున్నాం? మనోడు ఒకడు ఆ లాంగ్వేజ్ అనేది అవార్డు తీసుకొచ్చాడు. దట్ ఈస్ ఇంపార్టెంట్. నిత్యా మెనన్ 2010లో నేను ఇంట్రడ్యూస్ చేసిన అమ్మాయి. ఇదే సినిమాకి షీ గాట్ ఎ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు. అంతేగా, ఇదే సినిమా, సేమ్ ఫిల్మ్. అమ్మాయి మలయాళీ అమ్మాయి, బట్ షీ గాట్ ద నేమ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. మనం సంతోషం ఫీల్ అవ్వాలి. సో ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు వాళ్ళు ఇవన్నీ వద్దప్ప. మన పని మనం చేస్తున్నాం, కరెక్ట్గా చేస్తున్నాం లేదా, కష్టపడి చేస్తున్నాం లేదా. 100% వెన్ యూ వర్క్ హార్డ్
ఇట్ విల్ పే. ఇప్పుడు జనరేషన్కి తగ్గింది ఏంటంటే ఆ పేషెన్స్ లేదు. దట్ పేషెన్స్ ఈజ్ నాట్ దేర్. ఓవర్ నైట్ నేను డాన్స్ మాస్టర్ అయిపోవాలి, అటు ఓవర్ నైట్ నేను డైరెక్టర్ అయిపోవాలి, ప్రొడ్యూసర్ అయిపోవాలి, ఓవర్ నైట్ అయిపోవాలి. మనం అవ్వదు. ఎవరు ఒకళ్ళు ఇద్దరు అయి ఉండొచ్చు, కానీ ఆ ఎగ్జాంపుల్స్ కాదు. 100 మంది రోడ్డు మీద ఉన్నారు ఇంకా పేషెంట్తో. అది ఎగ్జాంపుల్ తీసుకోవాలి మనం. అది చేయట్లే, ఏ జనరేషన్ ఏ క్రాఫ్ట్లోనూ చేయట్లే. ఇవాళ అయ్యావా రేపు పొద్దునకి అయిపోవాలి మనం. అవ్వదు. యూ షుడ్ హ్యావ్ ద పేషెన్స్, యూ షుడ్ హ్యావ్ ద డెడికేషన్. ఉంటే ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, రైట్? అట్లాగే మిగతా క్రాఫ్ట్స్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ కెన్ అచీవ్ దిస్, బట్ యూ షుడ్ హ్యావ్ దట్. సో ఈ అవకాశం ఇచ్చిన మొత్తం అందరికీ రియలీ హ్యాపీ. ఫెడరేషన్ వారికి కానీ డాన్సర్స్ యూనియన్ వారికి కానీ థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ద బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఫిల్మ్ ఫెడరేషన్ ట్రెజరర్ వి సురేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ముఖ్యంగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అలాగే డయాస్ మీద ఉన్న పాత్రికేయ మిత్రులందరికీ, మీడియా వారికి, ముఖ్యంగా ఈరోజు ఈ అకేషన్ ఇంత గ్రాండ్గా ఈ వెలుగులు జిలుగులతోటి ముఖ్య కారణమైన మా డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్కి కంగ్రాచులేషన్స్ అండి. ఇది ఒకటే కాదు, ఇది ఒక రాష్ట్రంలోనే మేము కోరుకునేది ఏంటంటే ప్రతి రాష్ట్రంలో ఈ అవార్డులన్నీ మన దగ్గరికి రావాలి. ఇలా ఇంతకంటే ఇంకా గ్రాండ్ సక్సెస్ అన్ని డిపార్ట్మెంట్ నుంచి కావాలని కోరుకుంటే యాజ్ ఏ ఫెడరేషన్ ట్రెజరర్గా. ఎందుకంటే లాస్ట్ 30-35 years జర్నీ ఆల్మోస్ట్ నాది కూడా ఉంది సినిమా ఫీల్డ్లో. ఇందాక మా అలెక్స్ గారు చెప్పినట్టు పైన నాట్యం ఆడుతూ ఉంటే కింద వీళ్ళు ప్రాక్టీస్ చేసిన రోజులు నేను కళ్ళారా చూశాను, 7 Acres కానీ ఇతరతర లొకేషన్స్లో కానీ. దానికి ముఖ్య కారణమైన ఇందాక అదే అలెక్స్ గారు చెప్పినట్టుగా ముఖ్యంగా ఇక్కడున్న పెద్దలు, దీనికి బిఫోర్ ఉన్న కమిటీ మెంబర్లు కానీ వీళ్ళు కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చుకుంటూ, ఎందుకంటే ఒక యాజమాన్యానికి ఒక కార్మికుడికి ఎక్కడ కూడా సెట్ అవ్వదు, ఎక్కడ ఎంకరేజ్ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఫస్ట్ నాకు తెలిసి మన ఇంత తెలుగు సినిమా ఫీల్డ్లో ఇంత ఫ్రెండ్లీ వాతావరణంలో మన జర్నీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మనల్ని ఎంకరేజ్ చేసుకుంటూ, మనల్ని ప్రోత్సహించుకుంటూ మీరు ఇంకా డెవలప్ అవ్వండి, ఇంకా చేయండి ఇంకా అని ఈ రోజు దాకా స్టిల్ ఈ రోజు దాకా కూడా అట్లా అదే ఎంకరేజ్మెంట్ తోటి మన నిర్మాతలు మనల్ని ప్రోత్సహిస్తూ మనల్ని వెన్నుతట్టి నిలబెడతా ఉన్నారు. ఏది వెన్నుతట్టి నిలబెట్టినా కానీ మనకంటూ ఒక టాలెంట్ ఉండాలి. ఆ టాలెంట్ ఉంటేనే సినిమా ఫీల్డ్లో ఏదైనా కానీ షైన్ అవుతాం. ఇది నాట్ ఏ జోక్ అండి. ఇన్ని అసోసియేషన్ నుంచి ఇంతమంది డ్యాన్సులు దాటుకుని ఒక నిన్న మాస్టర్ గారు ఫెడరేషన్ మీటింగ్లో ఇదే చాలా అనుభవాలు చెప్పారు. ఆయనకున్న అవమానాల గురించి కూడా చెప్పారు. ఎన్ని రకాల అవమానాలు నా ఒక్క జానీ మాస్టర్ గారే కాదండి, అవమానాలతో పాటు మా డిపార్ట్మెంట్ చాలా ఇప్పుడున్న 24 క్రాఫ్ట్స్లో టెక్నికల్గా ఎన్నో డిపార్ట్మెంట్లు అవమానాలు పడ్డాయి. కళ్ళ ఎదురుగా మేము చూస్తున్నాం. నేను కానీ నాకంటే మా ఉమాని గారు ఎక్కువ అనుభవం ఉంది సినిమా ఇండస్ట్రీలో. అవన్నీ చూసి ఇప్పుడు అనిపిస్తుంది ఇది ఒక స్టేట్, ఎందుకంటే ఇన్ ద తమిళ్ స్టేట్ అంటేనే ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీలో నుంచి ఎన్నో అవమానాలు భరాయించుకుని ఈరోజు తిరిగి వెళ్ళి అక్కడ డ్యాన్స్ కొరియోగ్రాఫర్గా అవార్డు తీసుకురావడం, అది కూడా నేషనల్ అవార్డు. అంటే నాటి జోక్ అండి. వాళ్ళు నాకు తెలిసి అక్కడ ఉండే అసోసియేషన్ మెంబర్ నాకు తెలిసి నిద్రపోరు ఈరోజు అయితే నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళ అవమానాలు మనకంటే ఎక్కువ వాళ్ళకు కూడా తెలుసు. నిన్న మాస్టర్ గారు చెప్తున్నారు ఏదో ఒక లొకేషన్లో ఏదో ఫ్లోర్లోనో ఏదో నాయి అని చెప్పి పిలవటం అంటే అసలు నాకు నిన్న షాక్ అయిపోయాను. నిన్న చెప్పేటప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఎనీవే మన అలెక్స్ గారు చెప్పినట్టుగా ఈ బాధల్లో నుంచే ఈరోజు మనం ఈ వెలుగులో ఉన్నాం. నిజం చెప్పాలంటే దీని బిఫోర్ ముక్కరాజు మాస్టర్ గారు ఫౌండర్గా ఆయనతో పాటు నేను కూడా జర్నీ చేశాను. చాలా సాంగ్స్లో నేను సౌండ్లో చేసేవాడిని. ఎన్నో అవమానాలు ఆ డ్యాన్స్ మాస్టర్ ఎంతోమందికి చాలామంది నేర్పించి ఇక్కడ ఉండే డయాస్ పక్కన ఉన్న కానీ ముందర ఉన్న వాళ్ళు వీళ్ళందరూ నాతో పాటు జర్నీ చేసిన వాళ్ళు ఆల్మోస్ట్. వీళ్ళందరి నుంచి ఒక షైనింగ్ వచ్చి ఈరోజు జానీ మాస్టర్కి అవార్డు రావటం అంటే మా అందరికి అవార్డు వచ్చినట్టే. ప్రతి డిపార్ట్మెంట్కి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి అవార్డు వచ్చినట్టు. ఇదంతా చాలా డిపార్ట్మెంట్లు వచ్చినాయి ఆల్రెడీ. కెమెరామెన్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, రైటర్స్ కానీ, ఇలా రకరకాల డిపార్ట్మెంట్లు వచ్చినాయి. బట్ ఇక్కడ బాగా టఫ్ ఏంటంటే మాస్టర్లది కానీ ఫైటర్స్ది, డాన్సర్స్ది కానీ ఫైటర్స్ది కానీ, ఈ రెండిట్లో కూడా మనం వెళ్ళి ధన కొట్టుకుని రావడం అంటే అది అసలు అంతకంటే సంతోషం మనకి నాకు తెలిసి లేదు. ఇది స్టార్టింగ్. ఇది
ఇది ఓన్లీ పాన్ ఇండియా అనేది మొన్న మధ్యన స్టార్ట్ అయింది, నాకు తెలిసి ఒక 4-5 సంవత్సరాల క్రితం. ఇది స్టార్టింగ్ మాత్రమే. ఇట్లాంటి ఇంకా కొడతానే ఉంటాం, ఈ రెపరెపలు ఆడుతూనే ఉంటుంది. ఇంత మాస్టర్ గారు చెప్పినట్టుగా ఇది ఆస్కార్ అవార్డు, ప్రతి డిపార్ట్మెంట్లో ఆస్కార్ అవార్డులని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ జర్నీ ఇట్లానే సాగుతూ ఉండాలి, ఇట్లానే ఆస్కార్ అవార్డుల దాకా వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ జానీ మాస్టర్ గారికి థ్యాంక్ యూ. మీది డైమండ్ అంటే ఒక రాయిని సానబడితేనే డైమండ్ వస్తుంది, ఆ డైమండ్ని వెలుగు వస్తేనే ఆ కింద షైనింగ్ ఉంటుంది. ఇదే మన ఇండస్ట్రీలో ఇప్పుడు జానీ మాస్టర్ గారు. మీతో పాటు అందరూ మాస్టర్లు ఇట్లానే డెవలప్ అవ్వాలి, అన్ని డిపార్ట్మెంట్లో అందరూ ఇట్లానే టాలెంట్ తోటి మరిన్ని అవార్డులు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఈ అవకాశం నాకు ఇచ్చింది. థ్యాంక్ యూ సురేష్ గారు, మీ విషెస్ని కన్వే చేసినందుకు. మళ్ళీ మైక్ తీసినందుకు నేను ఇందాక నాకంటే ఫ్లోలో అప్పుడు కొన్ని మర్చిపోతుంటాను. ఈ స్టేజ్ మీదుగా నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి డాన్సర్స్ యూనియన్ కానీ అదర్ యూనియన్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ముక్కురాజు గారు వాళ్ళందరూ ఇది స్థాపించారు, అట్లాగే మిగతా యూనియన్ కూడా చాలామంది స్థాపించారు. వాళ్ళు ఫ్యామిలీ హెడ్స్, మీరందరూ ఫ్యామిలీ హెడ్స్ రైట్. నెక్స్ట్ జనరేషన్ డెవలప్ అవుతున్నప్పుడు వాళ్ళకి గైడెన్స్గా మీరు ఉండాలా. అది ఈ మాట ఎందుకు చెప్తున్నానో మీ అందరికి అర్థమై ఉంటుంది. యూ హ్యావ్ టు బీ గైడెన్స్, ఏ ప్రాపర్ గైడెన్స్. నేను ఐఎమ్ సారీ దిస్ ఇస్ నాట్ ద స్టేజ్, బట్ స్టిల్ ఐ హ్యావ్ టు అడ్రస్ దిస్. దాని కమింగ్ ప్రతి యూనియన్లో మన 24 క్రాఫ్ట్స్లో దే గాన్ త్రూ ఎ సర్టెన్ ఒక ఫేజ్ వెళ్ళారు ఇట్లాంటి అన్నిటికీ. ఇవాళ రోజున డాన్సర్స్ యూనియన్ ఏదైతే ఫేజ్లోకి వెళ్తాందో, ఇక్కడ నేను ఎవరో తప్పు ఒప్పు నేను చెప్పట్లేదండి, బట్ ఇందాక ఎవరు సురేష్ చెప్పాడు ఎవరో నాయి అన్నారని చెప్పి, ఆడికి అనే ధైర్యం ఏంటో వస్తుందండి, బికాజ్ యు ఆర్ నాట్ యునైటెడ్. యు యాక్సెప్ట్ దట్. None of you are united. You have to be united. మన అనుకున్నప్పుడు మనం యునైటెడ్గా ఉండాలి. ఫ్యామిలీలో మనస్పర్ధలు ఉంటాయి, అవన్నీ సెటిల్ చేసుకోవచ్చు మనం. కానీ ఒక ఈగో పెట్టుకొని నడుస్తే అది ఎప్పటికీ సెటిల్ కావు. ఒకళ్ళు ఉన్నారు చేద్దాం అనుకుంటున్నారు, ఎంకరేజ్ దెమ్, డోంట్ పుల్ హిమ్ బ్యాక్. నేను ఏం చెప్తున్నానో మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇంకోటి, ఆల్ పీపుల్ ఒక స్టేజ్ ఒక 20 ఏళ్ళు ఉన్నారు, దేర్ ఆల్ ఎల్డర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. దే హ్యావ్ టు గివ్ గైడెన్స్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు నేనే ప్రొడ్యూసర్ అండి, నేను ఒక సినిమా తీస్తున్నానంటే ఇవాళ నా సినిమా ఇంపార్టెంట్ నాకు, దానికి తగ్గట్టు నేను తీయాలా. మొన్న 2-3 కేసులు తీసుకొచ్చారు ఈయన, ఏది మెంబర్షిప్స్ అవ్వచ్చు. రండి ఇక్కడికి అందరూ, కమ్యా హలో కమ్యా. మెంబర్షిప్ ఇష్యూస్ అని ఇట్లాంటి ఏ ఇష్యూ వచ్చినా ఎందుకు వస్తున్నాయి బయటికి, ఎందుకు వస్తున్నాయి? ఒక పెద్ద సినిమా 300-400 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు మన యూనియన్నే పెట్టుకుందాం నేను ఫోర్స్ చేసి పెట్టించినప్పుడు కూడా, when they're not no members available, what is it? మేము రోజు మీటింగ్లో తీసుకోండి అంటే why is it not available? చేశారు 2 ఏళ్ళ క్రితం చేశారు, ఓకే, గుడ్ బ్యాడ్ అగ్లీ ఏంటి ఒక క్లారిటీ ఉండాలి కదా. why all this is happening? All this is happening because of internal politics which should not happen. ఏ యూనియన్ అయినా కానీ ఇంటర్నల్ పాలిటిక్స్ ఉండకూడదు. మన గ్రోత్ ఉండాలి అంటే, యూనియన్ పరంగా మన గ్రోత్ ఉండాలంటే ఇంకోళ్ళ దగ్గర మనం వీక్ అవ్వకూడదు. ఇన్ని అవర్స్ మనం సెటిల్మెంట్, అంతకుముందు అలెక్స్ వాళ్ళతో, ఏ అలెక్స్ అవునా కదా, రైట్? అరే అనేది ఒక్కొక్కటి వీఆర్ దేర్ టు సపోర్ట్ యూ, మేము సపోర్ట్ చేస్తాము. కౌన్సిల్ కానీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఛాంబర్ ఇస్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ యూ గైస్. ఎందుకంటే మాతో పాటు మీరు ఉండాలా, అప్పుడే కదా ఆ సపోర్ట్ ఉండాలా, దానికి కావాల్సింది చేస్తాం. కానీ మీరు మీ ఇంటర్నల్ పాలిటిక్స్ మీరే సాల్వ్ చేసుకోవాలా పాజిటివ్గా.
దిస్ హ్యాస్ టు బి డన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మన గ్రోత్ ఉండాలి, అందరం కలిసి గ్రో అవ్వాలంటే జరగాల్సింది ఇది. మీలో ఎవరికైనా ఇట్లా డౌట్ ఉందా? ఎస్ ఉందా? ఎవరికి? నో యూ బీ ఓపెన్. టుడే ఐఎమ్ టేకింగ్ దిస్ టైమ్ అవుట్. ఎందుకంటే ఇది మేము రూములు 4 గోడల మధ్యలో ఫెడరేషన్లు వచ్చినప్పుడు వీళ్ళందరూ కూర్చొని మాడినప్పుడు అంతవరకు అడ్రస్ చేయగలం. బట్ యూఆర్ ఆల్ మెనీ మెంబర్స్ దేర్, రైట్? యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. ఎజెండా దాటింది. దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, రైట్? అది కాదు, దట్స్ ఓకే. అది కాదు, నేను ఎందుకు చెప్తున్నానంటే అమ్మా, నాకు వేరే అవకాశం మళ్ళీ మీ అందరితో కూర్చొని మాట్లాడకూడదు నాకు. ఆల్ ఆఫ్ యూ రియలైజ్ దట్ మన యూనియన్ గ్రోత్కి కానీ మీ ఇండివిజువల్ గ్రోత్కి కానీ దిస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నా. కాదనుకుంటే ఎవరేం చేయలేం కదా, రైట్? అది ఇంత మర్చిపోయాను కాబట్టి చెప్పాల్సి వచ్చింది, చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడే విచ్చేసినటువంటి శేఖర్ మాస్టర్ గారికి హార్టీ వెల్కమ్ అండి. జానీ మాస్టర్ గారికి అత్యంత సన్నిహితులు శేఖర్ మాస్టర్ గారు. వీఆర్ వెరీ గ్లాడ్ టు సీ యూ హియర్ ఆన్ ది స్టేజ్ అండ్ దిస్ హ్యాపీ అకేషన్. థ్యాంక్ యూ అండి. మీ మధ్య ఉండే ఆ బాండింగ్, ఆ ఫ్రెండ్షిప్ అన్నది ఈ స్టేజ్ మీద ఇంకా స్పష్టంగా మా అందరికి మీ సంతోషం రూపంలో కనిపిస్తూ ఉంది. శేఖర్ మాస్టర్ గారిని కూర్చోవలసిందిగా కోరుతున్నామండి. ఓకే ఫైన్. ఎస్ సార్, ఇప్పుడు శేఖర్ మాస్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. చాలా హ్యాపీగా ఉందండి మాకు. మా జర్నీ అంతా ఒకేసారి స్టార్ట్ అయింది. జానీది, నాది, మా గణేష్ది, అందరిది. జానీకి నేషనల్ అవార్డు రావడం చాలా 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 హ్యాపీగా ఉంది. అంటే మాకు వచ్చినట్టుంది. ఎందుకంటే ఇదివరకు ఎప్పుడు చూసినా అంటే అనొచ్చో లేదో ఎక్కువ నార్త్ సైడు మన చెన్నై సైడ్ ఎక్కువ వచ్చేది. ఇప్పుడు మా తెలుగు సైడ్ మా జానీకి వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. అలాగే మన తెలుగు ఇండస్ట్రీ చాలా పెద్దదైంది. ఇంకా ఇంకా పెద్దదయ్యి మనకి ఇంకా మంచి పేరు రావాలని మనస్ఫూర్తి కోరుకున్నా. థ్యాంక్ యూ జానీ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకు మంచి పేరు తెచ్చిపెట్టావు. థ్యాంక్ యూ. నువ్వు ఇలాగే చేస్తూ ఉండు. మంచి మంచి పొజిషన్కి వెళ్ళాలి. నువ్వు హీరోగా కూడా వెళ్ళాలి, డైరెక్షన్ కూడా చేయాలి. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. యాక్చువల్గా శేఖర్ మాస్టర్ గారు ఇంకా మాట్లాడాలని చాలా ఉంది, కానీ ఇప్పుడు షూటింగ్ ఉంది, అందువల్ల కొంచెం త్వరగా వెళ్ళాలని చెప్పి కొంచెం షార్ట్గానే మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ మాస్టర్ గారు. థ్యాంక్స్ టు శేఖర్ గారు. అండ్ ఇప్పుడు టిఎఫ్పిసి సెక్రటరీ ప్రసన్న కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. సో ఫైనల్లీ ఒక కార్మికుడిగా జర్నీ స్టార్ట్ అయ్యి తిండి తినటానికి కూడా తిండి లేక ముడుచుకుని పడుకుని 3 సినిమాలు, మన టాకీ ఫస్ట్ హిందీ ఆలమరా కానీ, మన తెలుగు భక్త ప్రహ్లాద కానీ, అలాగే తెలుగు తమిళ్ కాళిదాస్ కానీ, ఈ 3 సినిమాల్లో నటించిన మహానుభావుడు కార్మికుడుగా వచ్చి ఒక నిర్మాతగా, ఒక దర్శకుడిగా అక్కడి నుంచి ఆయన జర్నీ చూసుకుంటే ఒక ఇవాళ ఈ ఆర్గనైజేషన్ మొత్తానికి ఉన్న మహానుభావుడు శ్రీ ఎల్వి ప్రసాద్ గారి ప్రాంగణంలో మన జానీ మాస్టర్ సన్మానం జరగటం అనేది డెఫినెట్గా పైన ఎల్వి ప్రసాద్ గారి ఆశీస్సులు ఎన్నుకుంటాయి గ్యారంటీ. అలాగే ఎల్వి ప్రసాద్ గారు నందమూరి తారక రామారావు గారిని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆయన మొట్టమొదట చిన్న వేషంతో స్టార్ట్ చేసి తర్వాత షావుకారు సినిమాలో షావుకారు జానకిని, ఎన్టీ రామారావు గారిని హీరో హీరోయిన్గా ఆయన దర్శకత్వంలో చేసి పరిచయం చేస్తే ఎన్టీ రామారావు ఏ స్థాయికి లేరో మనం చూసాం.
ఇవాళ హైదరాబాదులో సినిమా ఇండస్ట్రీ ఉందంటే సినిమా ఇండస్ట్రీలో మనకి మద్రాస్ నుంచి ఇండస్ట్రీ వచ్చినప్పుడు మ్యూజిక్ సైడ్ మనం వీక్, ఫైటర్ సైడ్ వీక్, డ్యాన్సర్ సైడ్ వీక్, సాహిత్యం సైడ్ వీక్. ఈ మూడు కూడా మద్రాసు మీద ఆధారపడేవాళ్ళం. కానీ ఆ రోజుల్లోనే ఎన్టీ రామారావు ఎక్కడ డ్యాన్స్ అంటే మన ముక్కురాజు గారిని పిలవననేవాడు, ఫైట్ అంటే సంగారెడ్డి కళ్ళు కాంపౌండ్లో ఉన్న ప్రభు మాస్టర్ని పిలవమనేవాడు. సో అట్టా ఫైటర్స్ యూనియన్ని, ఇట్లా డ్యాన్సర్స్ యూనియన్ని డెవలప్ చేసి దానికి మూల కారణం ఎన్టీ రామారావు. డెఫినెట్గా ఎన్టీ రామారావు ఆశీస్సులు కూడా మా జానీ మాస్టర్ గారికి ఉంటాయి. అలా మద్రాసు మీద ఆధారపడిన మనం మద్రాసులో ఇవాళ చూసుకుంటే సంగీతపరంగా కీరవాణి గారు ఆస్కార్ తెచ్చుకున్నారు. అలాగే సాహిత్యపరంగా చంద్రబోస్ గారు ఆస్కార్ తెచ్చుకున్నారు. కానీ ఆస్కార్ తెచ్చుకున్నది చంద్రబోస్ అయినా చంద్రబోసు వెనక ఆస్కార్కి పంపించింది మీ డ్యాన్స్ మాస్టర్ సుచిత్ర చంద్రబోస్. దాంట్లోనూ మీ పాత్ర ఉంది. సో అట్లాగే ఎప్పుడు కూడా అక్కడ మద్రాసు మీద ఆధారపడే మనం, మన తెలుగు మాస్టర్, మన సింహపురి బిడ్డ ఒక తమిళ సినిమా నుంచి ఎర్రకోట మీద జెండా పాతాడు, నేషనల్ అవార్డు వచ్చింది. అది మన తెలుగు సత్తా, మన గడ్డ మీద నుంచి తెలుగు సత్తా చూపించడం కంటే మనం ఎక్కడైతే ఆధారపడి తమిళ ఇండస్ట్రీ చెన్నై లేకపోతే మనకు దిక్కు లేదు అనుకుంటే ఆ చెన్నై నుంచినే తీసుకెళ్లి జెండా ఎర్రకోటకి ఎగరేసాడు. అది తెలుగువాడి సత్తా. అలెక్స్, నువ్వు చాలా భారీగా చెప్పావు. భారీగా చెప్పిన దాంట్లో తెలుగువాడి సత్తా ఇవాళ చూస్తా అంటే ఆస్కార్, అక్కడ కీరవాణి గారు, చంద్రబోస్ గారు, వెనకుండా సుచంద్ర చంద్రబోస్ ఎలా కొట్టారో మన జానీ మాస్టరు. మళ్ళీ అలాగే మొన్న ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూటమి అద్భుతమైన విజయం సాధించింది. తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ. ఇక్కడ డ్యాన్స్ చేసి అక్కడ నేషనల్ అవార్డు ఎలా కొట్టాడో అక్కడ మైక్ పుచ్చుకొని మాట్లాడుతుంటే కూటమి కూడా అంతకంటే గొప్ప విజయం కొట్టింది. దానిలో మన జానీ మాస్టర్ ఉన్నాడు. అది పరారు కాదు, తోలేశారు వాళ్ళు. పరారు కాదు, తోలేశారు. తోలేసేటట్టు మైక్ పుచ్చుకుని జానీ మాస్టర్ మాట్లాడుతుంటే తోలుకుంటూ వెళ్తా ఉంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వదిలేసి బెంగళూరు వెళ్ళిపోయినంత పరిస్థితి వచ్చింది. అంత పరిస్థితి తీసుకొచ్చాడు మా జానీ మాస్టర్. సో అలాంటి జానీ మాస్టర్ ఇవాళ జానీ మాస్టర్ మనం జరుగుతుందంటే ఇది తెలుగువాడి ప్రతి ఒక్కడికి గర్వకారణంగా మన తెలుగువాడు ఆ రేంజ్కి వెళ్ళాడు. ఆ రేంజ్కి వెళ్ళిన తెలుగువాడు మరలా మన యూనియన్కి అధ్యక్షుడు. అదొకటి మర్చిపోవద్దు. తెలుగు టీవీ డాన్సర్స్ మాస్టర్స్ యూనియన్ అధ్యక్షుడు జానీ మాస్టరు. తమిళగడ్డ నుంచి ఎర్రకోట మీద జెండా పాతాడు. ఇది గుర్తుంచుకోండి. సో అలా జానీ మాస్టర్ ఇప్పుడు నేషనల్ అవార్డు సాధించడమే కాకుండా ఇక నుంచి చాలామంది డాన్సర్స్కు కూడా కొత్త వాళ్ళందరికీ మెంబర్షిప్లు ఇచ్చి ఆయన ఇంకెంతో అవార్డులు తెచ్చే డాన్సర్స్ని, డ్యాన్స్ మాస్టర్ని కూడా తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఈ జానీ మాస్టర్కి వచ్చిన ఈ అవార్డు అది ఆయనకు వచ్చింది కాదు, మన తెలుగువారందరికీ వచ్చింది. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీ రామారావు పార్టీ పెట్టి మన తెలుగువాడి సత్తా ఎలా చూపించారో ఇవాళ మన జానీ మాస్టర్ అలా మన సత్తా చూపించాడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న గారు, మీ ఆనందాన్ని వ్యక్తపరిచినందుకు. అండ్ ఇప్పుడే శేఖర్ మాస్టర్ గారు వచ్చారు కాబట్టి అందరినీ కూడా ఒకసారి ఫోటో కోసం నిల్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నానండి, వేదిక మీద ఉన్న పెద్దలందరినీ కూడా. అలా ఉంచండి చాలు. కానీ ఒక ఊరికే 2-3
సత్య మాస్టర్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇప్పుడు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు శ్రీ భరత్ భూషణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరినీ కూడా దయచేసి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. భరత్ భూషణ్ గారు మాట్లాడరండి. మన కార్మికులకి పనితో వారు ఒకటిగా ఆ పనితో ఎక్కడైనా గవర్నమెంట్లో ఏ పనైనా చేయగల వ్యక్తి. మన కార్మికులకు ఏం కావాలన్నా సాధిస్తారు. ఆయన మాటలతో కాకుండా చేతలతో శుభాకాంక్షలు చెప్తా అంటున్నారు. థ్యాంక్ యూ. ఇప్పుడు థ్యాంక్ యూ భరత్ భూషణ్ గారు. మీరు మాట్లాడకపోయినా ఇక్కడ వచ్చినందుకు మీ విషెస్ని మేము తీసుకుంటాం దాని పరంగా థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఈరోజు మనం అందరం ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి ముఖ్య కారకులు మనం ఎవరిని చూసి ఇప్పుడు గర్వపడుతున్నామో సంతోషపడుతున్నామో మరి వారితో మాట్లాడిద్దామా? మరి నేను ఇన్వైట్ చేయడం కంటే ఒకసారి వారి పేరు మీరందరూ పలికి ఇన్వైట్ చేస్తే వారికి మైక్ ని ఇచ్చేస్తాను. ఎగ్జాక్ట్లీ. అందరికి నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. టైం లేదు, సో అందుకే షార్ట్గా ముగిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ. సో మీరు ఎక్కడున్నా ఏ మంచి పని జరుగుతున్నా ఫస్ట్ మీరందరూ వస్తారు, దాన్ని క్యాప్చర్ చేసి ప్రపంచానికి తెలుపుతారు. సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఐ వుడ్ లైక్ థ్యాంక్స్ సన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అనమాట. ఫస్ట్ వాళ్ళకి నేను చాలా థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ అలెక్స్ అని చెప్పినట్టు నేను ఎప్పటి నుంచో చెప్తా ఉంటాను, ఎవడు హీరో అవ్వాలన్నా, ఎవడు విలన్ అవ్వాలన్నా, ఎవడు డైరెక్టర్ అవ్వాలన్నా, ఎవడైనా కొరియోగ్రాఫర్ అవ్వాలన్నా, ఏం అవ్వాలన్నా కూడా ప్రొడ్యూసర్ ఉంటేనే అవుతాడు, లేదంటే హీరో లేదు, ఎవడు లేడు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉండేది. ఈ విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, క్షమించండి. నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటాను ఇది కూడా. ప్రొడ్యూసర్స్ అనగానే ఎక్కడ ఉన్నారంటే అక్కడెక్కడో పోయి ఒక చిన్న టెంట్ ఏదో వేస్తారు, అక్కడ కూర్చొని ఉంటారు అనమాట. అంటే క్యాషియర్ లాగా ట్రీట్ చేస్తారు. సో ఐ డోంట్ లైక్ దట్. ప్రొడ్యూసర్ అంటే హీరోనే, ఆయన కూడా అలానే చూడాలనేది నాకు ఎప్పటి నుంచో కోరుకుంటుంది. సో నేను ఎప్పుడు వచ్చినా కూడా ఫస్ట్ నేను కలిసేది ప్రొడ్యూసర్స్ని. ఎందుకనంటే వాళ్ళే మనకు సినిమా స్టార్ట్ చేసేది వాళ్ళే, ఎండ్ చేసేది వాళ్ళే. థియేటర్లో రిలీజ్ అయ్యి మళ్ళీ దాని పబ్లిసిటీ అంటే ఓన్లీ ఏదో సినిమా స్టార్ట్ చేసాం కదా అయిపోయింది, రిలీజ్కి అయిపోయింది అలా కాకుండా మళ్ళీ అది కొంచెం అట్టిట్టున్నా కూడా పుష్ చేసి వెనకాల నుంచి ఈ ఏదైనా అవార్డ్స్ వచ్చినా ఏం వచ్చినా కూడా కొంచెం పుష్ చేస్తూ ఇవన్నీ చేసేది వాళ్ళే. కాబట్టి అన్న థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ లేకపోతే మేము ఎవ్వరు నేను ఇక్కడ. సో మా 24 క్లాస్ నుంచి అండ్ అందరి సైడ్ నుంచి, మన ఆడియన్స్ సైడ్ నుంచి, అందరి సైడ్ నుంచి థ్యాంక్ యూ. మీరు ఇలానే మంచి సినిమాలకి ప్రొడ్యూస్ చేయాలి, ముందుకు రావాలి. అలాగే మేము ఎంత కష్టపడుతున్నామో ఆ కష్టానికి ఫలితంగా మీరు మమ్మల్ని నమ్మి కోట్లు పెడుతున్నారు. సో అలానే మీకు కూడా చిల్లర రావాలని
మళ్ళీ మళ్ళీ సినిమాలు తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇందాక దామని చెప్పి ఒక సినిమా తీస్తే ఇంకో సినిమా తీరని చెప్పి. సో అలాంటి పరిస్థితి రాకుండా ఒక సినిమా చేస్తే ఇండస్ట్రీ 2 రోజులు మళ్ళీ మళ్ళీ సినిమాలు తీసేలాగా వాళ్ళు లాభపడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ సన్ పిక్చర్స్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సాంగ్ నాకు చాలా స్పెషల్. ఫస్ట్ నుంచి నేను ప్రొడ్యూసర్ ఒక సాంగ్ చేశారు, వెన్నెల వెన్నెల అని చెప్పి. నేను కొరియోగ్రాఫ్ అయిన తర్వాత అలాంటి సాంగ్ వస్తే చేయాలని చాలా కోరిక. ఆ సాంగ్కి నేషనల్ అవార్డు వచ్చింది. సో అలాంటి సాంగ్ ఒకటి చేయాలని చెప్పి నేను ఎప్పటి నుంచో కోరుకునింది. అది ధనుష్ గారి వల్ల, సన్ పిక్చర్స్ వల్ల ఆ సాంగ్ క్రియేట్ అవ్వటం, ఆ డైరెక్టర్ ద్వారా ఆ సిచ్యువేషన్ తీసుకురావటం, అది ఆ సిచ్యువేషన్ తీసుకొని వచ్చి మన అనిరుద్ధ్ గారికి ఆ సిచ్యువేషన్ చెప్పటం. అండ్ అనిరుద్ధ్ సార్ హీఈస్ గివింగ్ సూపర్ అమేజింగ్ సాంగ్ మ్యూజిక్. సో వీళ్ళంతా ఒక ఎత్తు అయితే ఒక బాడీకి హార్ట్ ఎంత ముఖ్యమో అంత ముఖ్యం వాయిస్. సో ధనుష్ సార్ ఓన్లీ యాక్టే చేయకుండా సాంగ్ ఆయన పాడి ఆ సాంగ్కి ఒక ప్రాణం తీసుకొని వచ్చారు ధనుష్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ధనుష్ సార్, చాలా థ్యాంక్స్. ఇక్కడి నుంచి చెన్నైలో చాలామంది కొరియోగ్రాఫర్స్ ఉన్నా కూడా, అన్ని ప్లేసెస్లో చాలా కొరియోగ్రాఫర్స్ ఉన్నా కూడా, తెలుగు నుంచి నన్ను పిక్ చేసి తీసుకొని వెళ్ళి ఈ సాంగ్ తినైతే న్యాయం చేయగలరు అని చెప్పి నాకు ఇచ్చి నన్ను నమ్మి ఈ సాంగ్ చేయించినందుకు చాలా థ్యాంక్స్ ధనుష్ సార్, చాలా థ్యాంక్స్. ఓన్లీ ఇదే కాదు, ధనుష్ సార్ దీంట్లో ఓన్లీ ఒక ఏదో యాక్టర్ లాగా చేయలేదు. ఆయన ఫస్ట్ ముందు వస్తారు, వచ్చి కూర్చొని మేకప్ వేసుకున్న ముందు ఏమైతే తనకి అనిపిస్తుందో, ఆయనకి అనిపిస్తుందో అవన్నీ కూడా ఇన్పుట్స్ ఇస్తారు. ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటుంది అని చెప్పి. సో ఆ ఇన్పుట్స్ నాకు చాలా పనికి వచ్చినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నాకు రాగానే చెప్పిందంటే ఈ సాంగ్ గ్రౌండ్ లెవెల్లో చేయాలి అంతే, నాకు సినిమా లాగా కాకూడదు. రియల్ లైఫ్లో ఒక అమ్మాయి అబ్బాయి బయటికి వెళ్తే, రోడ్డు మీదకి వెళ్తే ఏం చేస్తారు అంతే కావాలి, అంత చిన్న స్టెప్సే కావాలి అని చెప్పి ఫస్ట్ నాకు ఇంగిట్ చేశాను అనమాట, ఇది ఇలా అని. అప్పుడు నేను ఆ డాన్స్ అదంతా మైండ్ నుంచి తీసేసి నేను కూడా ఒక స్ట్రీట్లో తిరిగితే నార్మల్గా గర్ల్ ఫ్రెండ్తో ఎలా ఉంటుందని ఆ ఫీల్నే పట్టుకున్నాను. అది ఆయన దాన్ని ఇంకొంచెం డెవలప్ చేసి ఇంకొంచెం ఎక్స్ప్రెషన్స్ తీసుకొని దాన్ని ఆయన డెవలప్ చేయటం జరిగింది. అండ్ అలానే ఈ సాంగ్ ఇంత బాగా మ్యాజికల్గా కనపడడానికి ఓం సార్, డిఓపి గారు, సార్ థ్యాంక్ యూ సో మచ్. మీరు నిజంగా ఆ సాంగ్ని చాలా మ్యాజికల్గా మీరు ఫ్రేమ్స్ పెట్టి అండ్ డిఏలో కానీ అదంతా కానీ అసలు చాలా బాగా చేశారు ఓం సార్. సో నాకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఈ స్టేజ్ ద్వారా డిఓపి ఓం గారికి. అండ్ అలానే ఇంకా సూపర్ అయినంటే ఈ సాంగ్లో నిత్యమేనన్ గారు, మేము ఎంత బాగా డాన్స్ చేసినా ఆమెకు ఒక చిన్న క్లోజ్ పెడితే ఆ క్లోజ్లో ఆమె ఇచ్చే ఒక ఎక్స్ప్రెషన్ ఉంది కదా, ఈ పాట మొత్తానికి ప్రాణం పోసేసేది. సో అంత ఇష్టంగా చేశారనమాట. సో అలాగే రాశికన్న గారు, తను కూడా ఏది ఒక షాడో, అంటే ఒక మనిషి లేకుండా కూడా షాడో లాగా కనబడాలి, ఒక లైట్నింగ్ లాగా సాంగ్లో కంటిన్యూగా ఉండాలి అని చెప్తే అదే ఫాలో అవుతూ ఐఎమ్ నాట్ హీరోయిన్, అంటే నేను ఒక హీరోయిన్ కాదు దీంట్లో, షాడో అని చెప్పి అంతే ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ చేశారు అనమాట. సో ఇలాగా ధనుష్ సార్ అండ్ నిత్యమేనన్ సార్ అండ్ రాశికన్న గారు మీ పర్ఫార్మెన్స్తో నేను ఇంత చేస్తే దాన్ని ఇంతగా మీరు చేసి ఈరోజు నేషనల్ అవార్డు దాకా తీసుకుని వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ధనుష్ సార్, నిత్యమేనన్ మ్యామ్ అండ్ రాశికన్న మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈ సాంగ్ది, మిగతాది తీసుకొని వచ్చిన తర్వాత చెప్తాను. తర్వాత ఈ మన ఇండస్ట్రీ గురించి మన ఈ టిఎఫ్డిడి దీని గురించి మాట్లాడతాను. ఫస్ట్ నేను ఏం సాధించాలన్నా ఏం చేయాలన్నా కూడా ఒక ఏమంటారు, ఒక టికెట్ కావాలి, ఒక వేదిక కావాలి, ఒక ప్లాట్ఫామ్ కావాలి వెళ్ళడానికి. సో అలాంటిది మన ఎన్నో కష్టాలు పడి ఎన్నో అవమానాలు పడి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఒక యూనియన్ని స్థాపించి
ఒక యూనియన్లో మెంబర్స్ని తీసుకొని కొరియోగ్రాఫర్స్ తీసుకొని ముందుకెళ్ళి ఒక యూనియన్ నిలబెట్టాలంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అలాంటిది ముక్కురాజు మాస్టర్ గారు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ నిలబడి తిన్నారా లేదా ఎవ్వరికి తెలియదు. వాళ్ళతో పాటు కష్టపడిన ఫౌండర్స్, వాళ్ళతో పాటు కష్టపడిన సీనియర్ డాన్సర్స్, సీనియర్ మాస్టర్స్, వీళ్ళందరూ కష్టం అంటే ఎంత కష్టపడో నాకు తెలియదు. వాళ్ళు మాకు వేసిన పూలబాట అనమాట ఈ యూనియన్ TFDDA. సో ఆ పూలబాటలో మేము దర్జాగా హ్యాపీగా మా యూనియన్ అంటే ఒక వే మేము ఏం చేయాలన్నా కూడా అలా చేసిన ముక్కురాజు మాస్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు ఏం చెప్పినా నేను అసలు మనకు సరిపోదు మీకు. అండ్ ఫౌండర్ సార్ థ్యాంక్ యూ సార్. మీరు ఆయన వెనకాల ఉండి ఇప్పటి వరకు కూడా వెనుముక్కలాగా మీరు ఉండి వెనకాల నుంచి ప్రోస్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే ఈ యూనియన్ పెట్టిన వెంటనే ఫస్ట్ నేనున్నాను అని ముందుకు వచ్చింది మన గబుకని. సో ఫస్ట్ యూనియన్ పెట్టంగానే ఫస్ట్ అవకాశం ఇచ్చిన నారాయణమూర్తి గారు ముక్కురాజు మాస్టర్ గారిని బాగా ఏమంటారు ఎంకరేజ్ చేశారనమాట. నారాయణమూర్తి గారు ఆయన సినిమాల్లో చాలా సాంగ్లు ఇవ్వటం, డాన్సర్స్ని కూడా పిలిపించుకొని 100 మంది డాన్సర్స్ని పెట్టి చేయటం, అంటే ఇక్కడ డాన్సర్స్ ఉన్నారని చెప్పి. సో అలాగా నారాయణమూర్తి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ రోజు మీరు మా యూనియన్ని ప్రోత్సహించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలానే కొంచెం ఎదిగిన తర్వాత, కొంచెం వస్తున్న తర్వాత నాగార్జున గారు, మన అక్కినేని నాగార్జున గారు మన రాకేష్ మాస్టర్ గారిని అండ్ మిగతా మాస్టర్స్ని కూడా మన ఇది అన్నపూర్ణ స్టూడియోకి పిలిపించి మీ కాడ ఏం టాలెంట్ ఉంది చూపించండి అని చెప్పి ఆ టాలెంట్ అంటే మనోళ్ళు పోయి చాలా కష్టపడి అక్కడ ఆయన ముందు చేయటం జరిగింది. అలాగా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆ జర్నీ స్టార్ట్ అయితే మా సీనియర్ డాన్సర్స్ అందరూ, కొరియోగ్రాఫర్స్ అందరూ కూడా చాలా కష్టపడి ఏమంటారు మెట్టు ఎదుగుతూ ఒక ఇటుక మీద ఇటుక వేసుకుంటూ ఒక ఇల్లు లాగా తయారు చేశారు. అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఒక పవర్ వచ్చింది మా యూనియన్కి. ఆ పవర్ ఎవరనంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన హరీష్ భాయ్ మాస్టర్ని పిలిపించి, సో హైదరాబాద్ చాలా మంది కొరియోగ్రాఫర్స్ ఉన్నా కూడా ఎక్కడెక్కడో హరీష్ భాయ్ మాస్టర్ని పిలిపించి మీరు సాంగ్ చేయండి అని చెప్పి ఎన్నో కోట్లు అప్పుడే ఆయన మీద నమ్మకం పెట్టి, ఈ TFDD యూనియన్ మీద నమ్మకం పెట్టి, డాన్సర్స్ మీద నమ్మకం పెట్టి మనకు తమ్ముడు, తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఇంకా అక్కడి నుంచి ఏమేమో సాంగ్స్ ఉన్నాయి అవన్నీ కూడా మన హరీష్ భాయ్ మాస్టర్ అండ్ నిక్సన్ మాస్టర్ అండ్ మిగతా మాస్టర్స్ ఉన్నారు, పేరు గుర్తులేదు. సో వీళ్ళందరూ కూడా ఈ యూనియన్ నుంచి ఇచ్చిన సాంగ్సే. ఏదైతే ట్రెండీగా క్రియేట్ అయిందో అదంతా TFDD ఇక్కడి నుంచి వెళ్ళిందే. ఇక్కడ అయిన తర్వాత మిగతా వాళ్ళు ఇలా కూడా సాంగ్స్ చేయొచ్చు, ఇలా కూడా కొరియోగ్రాఫ్ చేయొచ్చు అని చెప్పి మిగతా వాళ్ళు స్టార్ట్ చేశారు. ఆ ఘనత కూడా మన యూనియన్దే. సో అలా చేస్తూ ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత మళ్ళీ పాత నీరు పోవాలా, కొత్త నీరు రావాలి. అలాగా మా సీనియర్స్ మన యూనిట్ ఇంకా మనుషులు కావాలి, మంచి టాలెంట్స్ కావాలని చెప్పి అప్పుడు మాకు కార్డు ఇవ్వటం జరిగింది. ఆ కార్డు తీసుకున్న నేను, శేఖర్ అన్న, గణేష్ అన్న, రఘు మాస్టర్, చాలా మంది కూడా ఈ యూనియన్ నుంచి మాకు అవకాశాలు ఇచ్చి మాకు కార్డు ఇచ్చారు. అది మేము తీసుకొని ముందుకు వెళ్తుంటే నాకు ఫస్ట్ నన్ను ఎంకరేజ్ చేసింది, నన్ను గుర్తించింది ఫస్ట్ వ్యక్తి రాజమౌళి గారు. సో థ్యాంక్ యూ సార్ నందన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు నా కష్టాన్ని గుర్తించి మగధీరలో నాకు అవకాశం ఇచ్చారు, అది చేయలేకపోయినాను. తర్వాత మళ్ళీ వెంటనే మర్యాదరామ నుంచి నాకు అవకాశం ఇచ్చి అక్కడి నుంచి నాకు ఒక 3 సినిమాలు బాహుబలి ఫస్ట్ పార్ట్ వరకు కంటిన్యూగా నాకు సాంగ్ ఇస్తూ నన్ను ఎడిటింగ్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పి నాకు కంటిన్యూగా ముందుకు ప్రోత్సహిస్తూ తీసుకుని వెళ్ళారు. సో థ్యాంక్ యూ మచ్ రాజమౌళి సార్. ఇంకా మిగతా అంతా నా జర్నీ తెలిసిందే మీ అందరికీ. సో అందరికీ చెప్పుకుంటూ పోతే లేదు టైం, బట్ ఒక వ్యక్తికి అయితే చెప్తాను. నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను, ఈ పొజిషన్ అది ఏదైనా కూడా
అది నా తల్లి పెట్టిన భిక్ష. సో నన్ను పుట్టించిన నా తల్లి, నా తండ్రి. సో వాళ్ళ ఒక దీవెన, వాళ్ళ ప్రేమ లేకపోతే నేను ఈరోజు ఇక్కడి వరకు ఉండేవాడిని కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ మై మామ్, మై డాడ్. అండ్ ఇంకా అందరికి తెలిసిందే చరణ్ అన్న, నితిన్ అన్న, అందరూ, ఇంకా సునీల్ గారు, వీళ్ళందరూ నాకు స్టార్టింగ్ నుంచి అందరూ ఇచ్చుకొని వచ్చారు. అది మళ్ళీ చెప్తే మళ్ళీ మీకు అది రిపీట్గా ఉంటుంది. సో అదంతా వద్దు. తర్వాత నాకు ఈ అవార్డు రాగానే ఫస్ట్ హ్యాపీగా అనిపించింది, ఫస్ట్ నాకు అవార్డు వచ్చిన తర్వాత కంటే కళ్యాణ్ అన్న డిప్యూటీ సీఎం ఆ పోస్ట్లో ఉండి ఆ గవర్నమెంట్ ఎంబలం సింబల్ ఉంది కదా, ఆ సింబల్ మీద లెటర్ యాడ్ మీద నాకు పెట్టి పంపించారు. సో అది చూడంగానే అసలు సూపర్, అసలు చాలా 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 హ్యాపీగా అనిపించింది. కళ్యాణ్ నాకు ఊరి నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా నాకు ఆయన ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మొన్న నేను పాలిటిక్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా నేను నీతో ఉన్నాను, నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉంటావు, ఎప్పుడు నా గుండెల్లో ఉంటావు, ఉన్నతమైన స్థానాల్లో ఉంటావు, నీ వెనకాల నేనున్నాను, అది ఏ ఇండస్ట్రీలో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా నేను నీతో ఉన్నాను, నువ్వు మంచి చేసుకుంటూ ముందుకెళ్ళు అని చెప్పారు. సో అన్న ఖచ్చితంగా కళ్యాణ్ ఎప్పుడు మంచి చేసుకుంటూ ముందుకెళ్తాను, ఎందుకంటే మీ స్ఫూర్తితో పెరిగిన తొందరలో ఇది నేను కళ్యాణాన్ని కూడా కలుస్తాను. సో అక్కడ గెలిచినప్పటి నుంచి కూడా ఒక కేరళ బిజీగా ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే ఇండస్ట్రీకి నేను ఇంతకుముందు ఓన్లీ మేమే కొరియోగ్రాఫర్స్ అలా ఇలా అనుకున్నాను, కానీ ఇండస్ట్రీలో వెనకాల ఉండి ఒక పవర్ లాగా కాపాడుకుంటూ వస్తున్నారు ఎవర్రా అంటే నాకు తర్వాత తెలిసింది. అది కూడా పోస్టులు ఎక్కిన తర్వాత అది ఛాంబర్ అండ్ ఫెడరేషన్. సో వాళ్ళు లేకపోతే, వాళ్ళ ఒక బలం లేకపోతే మేము ఎవ్వరం లేము. ఎందుకనంటే మాకు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఏం చేసినా కూడా మేమున్నాము, మీరు వెళ్ళండి, మీకు మేము తోడు ఉంటాము, మీ ఎంత దూరం వెళ్తారో వెళ్ళండి అని చెప్పి మా వెనకాల ఒక శక్తిలాగా నిలబడింది చెప్తున్నారు మన ఛాంబర్ అండ్ ఫెడరేషన్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ లవ్, మీ యొక్క ఇంట్రెస్ట్ ఎప్పుడు మాకు ఉండాలి సార్. ఇదేం సార్ చిన్నది సార్, ఇది ఇంకా ముందు నేను చెప్పను సార్, చేసి చూపిస్తాను సార్. మేమంతా చెప్పడం అలవాట్లు చేసి చూపించడం. సో దాము సార్ మీరు చెప్పినట్టు ఖచ్చితంగా సార్ న్యూ టాలెంట్ ఎక్కడ ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేసే దాంట్లో ఫస్ట్ పర్సన్గా నేను ఉంటాను సార్. అది ఏ ప్లేస్లో ఉన్నా, ఎక్కడున్నా కూడా న్యూ టాలెంట్. ఎందుకంటే మీరు న్యూ టాలెంట్ నన్ను గుర్తించి ఇచ్చారు కాబట్టి నేను ఈ ప్లేస్లో ఉన్నాను. అలానే నేను కూడా న్యూ టాలెంట్స్ ఎక్కడ ఉంటారో నేను గుర్తించి వాళ్ళకి నేను అవకాశాలు ఇస్తాను. నా ఒక కార్డేంటి సార్, ఎన్ని కార్డులు కావాలంటే ఇస్తాను సార్. ఎందుకంటే వాళ్ళందరూ బతకాలి సార్, హ్యాపీగా ఉండాలి. ఎప్పుడు మేమే అని కాదు సార్, అందరు రావాలి. చెప్తాం కదా సార్, పాత నీరు పోవాలా, కొత్త నీరు రావాలా, అప్పుడే సిస్టమ్ బాగుంటుంది సార్. సో ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఓన్లీ డాన్సర్సే కాదు, కొరియోగ్రాఫర్స్ కానీ ఎవరికైనా కూడా మేము ఎంకరేజ్ చేస్తాం సార్. మేము ఉంటాం సార్. మీ యొక్క ఆలోచనలు ఖచ్చితంగా ముందుకు తీసుకుని వెళ్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి నన్ను. అండ్ అనిల్ అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిల్ అన్న గురించి ఒక్క మాట చెప్పేస్తాను. నేను ఈరోజు రాజకీయంలోకి వెళ్ళడానికి పాలిటిక్స్లో వెళ్ళడానికి మెయిన్ కారణం అనిల్ అన్న. ఎందుకంటే నేను ప్రెసిడెంట్గా గెలిచిన తర్వాత అసలు ఏంటి సిస్టమ్ ఏంటి తెలుసుకుందాం అని చెప్పి కూర్చున్నాను. నాకు ఒక సిస్టమ్ గురించి చెప్పానంటే, మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు, సిస్టము అక్కడ పెద్ద సిస్టమ్ ఉంది, మీరు అక్కడికి వెళ్ళండి, కళ్యాణ్ ఒక్కడే ఉన్నారు, మీరు వెళ్ళి ఆయన వెనకాల నిలబడి ఒక గజస్తంభంలాగా నిలబడండి, ఆయనకి సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా ఈసారి ఆయన గెలుస్తున్నారు, మీరు ఆయన వెనకాల ఉండండి అని చెప్పి నాకు మోటివేషన్ చేస్తే, కరెక్ట్ కదా, ఆయన ఒక్కరే ఉన్నారు, అసలు ఆయన వెనకాలకు ఉన్నారు కొంతమంది, అంటే ఒక్కరి నుంచి ఉన్నారు, మేము కూడా వెళ్తే ఒక ఉడత సాయం అంటారు కదా, సో అలా నా సైడ్ నుంచి కూడా ఉంటుంది కదా అని చెప్పి నేను వెళ్ళటం జరిగింది. తర్వాత కళ్యాణ్ నన్ను స్వాగతించారు, తీసుకొని వచ్చారు, నాకు ఒక పోస్ట్ ఇచ్చారు, రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ చైర్మన్గా పోస్ట్ ఇచ్చారు. దాని తర్వాత మన ఎలక్షన్స్లో మన స్టార్ క్యాంపెయినర్గా నాకు అవకాశం ఇచ్చారు. సో అవన్నీ జరగడానికి మెయిన్ ముఖ్య కారణం అనిల్ నా, మీరేనా, థ్యాంక్స్ నా, నాకు ఆ రంగంలో కూడా పోవడానికి ప్రోత్సహించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్
లీస్ట్ నేను ఇక్కడ ఐషకం సార్ ఉన్నప్పుడు చాలా మంది ఇది మన దగ్గర ఒక పొజిషన్, ఒక డబ్బు, ఒక హోదా వచ్చినప్పుడు చాలా మంది ఉంటారు. కానీ ఏమీ లేనప్పుడు చేయి పట్టుకొని ఎంతమంది అవమానించినా, ఎంతమంది నన్ను ఇబ్బంది పెట్టినా, మానసికంగా బాధ పెట్టినా, ఏం చేసినా నాకు వెనకాల నుండి నన్ను ఒకే ఒక మాట చెప్తుంది, నువ్వు సూర్యుడివి, 10 మందికి వెలుగునిచ్చేవాడివి, కింద బతికేవాడి కాదు, నువ్వు వెలుగునిచ్చేవాడివి. వెలుగునిచ్చేవాడికి వెలుగు వెనకాల చీకట్లో ఏముందో తెలుస్తుంది, వెలుతురులో ఏముందో తెలుస్తుంది. నువ్వు ఒక సూర్యుడి భయపడకు, ముందుకెళ్ళు అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా చేయి పట్టుకుని నేను తప్పులు చేసినా నన్ను దగ్గర ఒక అమ్మలాగా, తప్పు చేసినప్పుడు ఒక అమ్మలాగా నన్ను ఇది కాదు, ఇది రైట్, ఇట్లెళ్ళు అని చెప్తుంది. సక్సెస్ అయిపోయి ఒక పొజిషన్లో ఉన్నప్పుడు ఒక తండ్రిలాగా గర్వపడకు, గర్వం తీసుకురాకు, హంబుల్గా ఉండు, గ్రౌండ్ లెవెల్లో ఉండు అని చెప్తుంది. ఏదైనా చిన్న చేష్టలు ఏదైనా చేసి ఏదైనా హ్యాపీనెస్ ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ లాగా నాతో ఎంజాయ్ చేస్తుంది. అండ్ నాకు నన్ను మగవాడిని చేయడానికి, నన్ను ఒక మగతను, నువ్వు మగవాడిగా అని చెప్పి నన్ను మగతనం నిలిపేయడానికి తన కడుపుని చింపుకొని తన మీద ప్రాణాలకి తెగించి కడుపుని చీల్చుకొని నా బిడ్డను జన్మనిచ్చి నువ్వు మగవాడు అని చెప్పి నాకు చాటు చెప్పించిన నా భార్య. సో ఆ పొజిషన్లో కూడా పెట్టింది. సో అన్ని విధాలుగా నీకు ఎంత చెప్పినా తక్కువే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. ఐ లవ్ యూ. I love you so much, Aisha. Thank you so much. Thank you. And అంతే, ఇంకా ఇండస్ట్రీలో ఉన్న మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి చాలా పేరున్న థ్యాంక్స్. మీరందరూ మా టాలెంట్ని గుర్తించి మాకు అవకాశాలు ఇచ్చినందుకు మేము ఈ పొజిషన్లో ఉన్నాము, ఇంత మంచి పేరు తెచ్చుకున్నాము. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోతే క్షమించండి. ఐ లవ్ యూ ఆల్. అండ్ మర్చిపోయిన లీస్ట్ నాకు ఈ అవార్డు వచ్చిందని తెలియంగానే ఫస్ట్ నాకు తెలియని కూడా తెలీదు, నిన్నంతా వర్క్ చేసి నైట్ అంతా ఇదంతా అరేంజ్ చేసి ఇదంతా 24 క్రాఫ్ట్స్కి ఫోన్ చేసి అందరిని పిలిపించి ఇదంతా అరేంజ్ చేసింది దేవర్షిను. థ్యాంక్ యూ సో మచ్. కమ్ మ్యాన్. దేవరసిని ఫస్ట్ స్టార్ట్ చేసి దాని తర్వాత కమిటీకి చెప్పి లేదు మన యూనియన్ నుంచి చెయ్యాలి అని చెప్పి అసలు చాలా ముందుకు వచ్చి కమిటీ మెంబర్స్ మన మనోహర్ క్యాషియర్ అండ్ టోటల్ మన కమిటీ మెంబర్స్ అందరికి చెప్పి చాలా వాళ్ళ ఇష్టంగా ప్రేమతో నన్ను గుండెల్లో పెట్టుకొని ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయటం జరిగింది. దీనికి మెయిన్ ముఖ్య కారణం మన శివ వీళ్ళందరూ కమిటీ మెంబర్స్. దీంతో పాటు ఈ కమిటీని ముందుకు నుండి నడిపించి ఇదంతా ఇంత సక్సెస్ కావడానికి కారణం నా మాస్టర్స్ అంటే తెలుగు మాస్టర్స్, నా కొరియోగ్రాఫర్స్, నాతో పాటు మా అన్నలు వాళ్ళ కొరియోగ్రాఫర్స్. నాకు రాగానే వెంటనే వాళ్ళకు వచ్చిన ఫీలింగ్ ఇచ్చి వాళ్ళకు వచ్చిన హ్యాపీనెస్ నన్ను పంచుకున్నారు. పాల్ మాస్టర్ గారు అండ్ ప్రకాష్ అన్న, మన సతీ, మీరు మన మాస్టర్స్ అందరూ ఒక్కసారి పైకి రారా, మన తెలుగు మాస్టర్స్. కపిల్ మాస్టర్స్ అందరూ. అండ్ ఒక్క భరతన్న సారీ, ఇంకొకటి నాకు రీసెంట్గా ప్రెసిడెంట్ గెలిచిన భరతన్న నాకు ఒక చిన్న మాట నేను అడగటం జరిగింది. ఇమీడియట్లీ చేపిస్తున్నారు. మీ యూనియన్కి ఎటువంటి అవసరం ఉన్నా, ఏం ప్రాబ్లం ఉన్నా కూడా నాకు ముందుండి తీరుస్తా అన్నారు. అన్న థ్యాంక్ యూ సో మచ్. మీరున్నారు ఒక నమ్మకంతో హ్యాపీగా ఉన్నా. నేను ఖచ్చితంగా మా యూనియన్ చాలా బాగుంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.
Yes, sir. Thank you so much, Johnny Master, and we are all very, very proud of you and very happy for you. Once again, అందరి తరపు నుంచి బిగ్ కంగ్రాచులేషన్స్. అండ్ yes, ఇప్పుడు ఏ సాంగ్ అయితే జానీ మాస్టర్ గారికి నేషనల్ అవార్డు వచ్చిందో ఆ తిరు మూవీలోని మేఘం కరగని సాంగ్ ని ఇప్పుడు ప్లే చేయడం జరుగుతుందండి. చెప్పేస్తాను లాస్ట్ ఒకటి ఎవరైనా రికార్డ్ లాస్ట్ నాతో పాటు విన్ అయిన ప్రతి ఒక్క విన్నర్స్ కి నాతో పాటు సతీష్ కృష్ణ తను కూడా విన్ అయినారు. సో ఆయనకి మిగతా ప్రతి ఒక్కరికి ఇదే సినిమాలో విన్ అయిన నిత్యమేనన్ గారికి సో అందరికీ కంగ్రాట్స్ నా తరపు నుంచి బిగ్ కంగ్రాట్స్. మా యూనియన్ తరపున మా ఇండస్ట్రీ తరపు మొత్తం కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్.